వింటూ ఉంటే వినాలనిపిస్తూనే ఉంది. ఫర్ ష్యూర్ మనందరి మనసుల్ని దోచేయబోతున్నారు ఈ రావ్ బహదూర్ టీమ్ అని అయితే అర్థమైపోయింది. అండ్ ఈ పాట రిలీజ్ అయినప్పటి నుంచి మనందరి ప్లేలిస్ట్లో ఉంది, మనందరం లూప్లో వింటూ ఉన్నాం. అండ్ సత్యదేవ్ గారిని చాలా రోజుల తర్వాత ఇక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో గుడ్ టు సీ యూ సత్యదేవ్ గారు. అండ్ మా దీపా థామస్ గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. వెల్కమ్ టు తెలుగు సినిమా. అండ్ మహా గారికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ వీళ్ళు ఇద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చూసాం. అండ్ దాని తర్వాత ఇప్పుడు మరొకసారి కొలాబరేట్ అయ్యి ఈ రావ్ బహదూర్ని మనకు అందించబోతున్నారు. అండ్ శరత్ గారి గురించి, అనురాగ్ గారి గురించి ఏమని చెప్తాను చెప్పండి. వాళ్ళ గురించి పేజీలు రాయాలి మనం. బేసిక్గా వేరే బ్యానర్ నుంచి సినిమాలు వస్తేనే వాళ్ళు మొత్తం బ్లడ్, హార్ట్, స్వెట్ అన్నీ పెట్టి పనిచేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే ఎంత టేక్ కేర్ చేసి ఉంటారు. అండ్ 24 గంటలు కాదు 48 గంటలు పనిచేసేసి ఉంటారు నాకు తెలిసి. అండ్ ఇప్పుడు మనందరం ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి జస్ట్ ఏ టీజర్ని చూడబోతున్నాం. సో మీరందరూ కూడా 5 4 3 2 1 కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేస్తే టీజర్ చూసిద్దాం. ఓకేనా? ఆర్ యు గైస్ రెడీ? ఒక మైక్ పైన కూడా ఇచ్చేస్తే హ్యాపీ కదా సత్యదేవ్ గారు వాళ్ళకి. ఒక మైక్ అక్కడ పంపించేయండి అమ్మా. రెడీ? ఫైవ్ 4 3 2 1 మీ ఇష్టం. మీరు రివర్స్ చదువుతానన్నా కూడా ఓకే. రెడీ? రెడీ సత్యదేవ్ గారు? నేను మొదట మొదట మీరే కదా మా రాజావారు. రావ్ బహదూర్ గారితోనే మొదలు పెడదాం. రెడీ? ఓకే. మలయాళంలో 5 అంజ్ అంటారంట. అంజ్ 4 4 ఎనర్జీ లేదు. రెడీ? 3 1 Yes. 3 2 1 here we go. రావ్ బహదూర్ జస్ట్ టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. సత్యదేవ్ గారు అండ్ మహా గారు ఒక మ్యాజిక్ని క్రియేట్ చేయబోతున్నారు, ఒక మిరాకిల్ని క్రియేట్ చేయబోతున్నారు అని అయితే ఈ టీజర్ చూస్తే అర్థమైపోతుంది. అండ్ యువర్ డెడికేషన్, యువర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అలానే మీరు రావ్ బహదూర్గా మిమ్మల్ని మీరు మలుచుకున్న విధానం మామూలుగా లేదు సత్యదేవ్ గారు. చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ దీపా థామస్ గారు అండ్ యూ లుకింగ్ సో బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్. అండ్ శరత్ గారు అండ్ అలానే అనురాగ్ గారు అండ్ గోపాల్ కృష్ణ గారు అండ్ వీళ్ళందరూ అందించినటువంటి ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ స్పెషల్గా స్మరణ్ గారి మ్యూజిక్ కానివ్వండి అండ్ డిఓపి వర్క్, ఇలా ప్రతిదీ కూడా మనల్ని వెంటాడబోతున్నాయని అయితే అర్థమైపోయింది. అండ్ 1 కాదు 2 కాదు 3 కాదు చాలా అవతార్స్లో సత్యదేవ్ గారు కనిపించబోతున్నారని అయితే అర్థమైపోయింది. సో అటుపక్క ఫ్యాంటసీ, సైకలాజికల్ డ్రామా అండ్ సస్పెన్స్, ఇలా బోలెడన్ని ఆస్పెక్ట్స్లో మనం ఈ రావ్ బహదూర్ని చూడబోతున్నాం అయితే అర్థమైపోయింది. బేసిక్గా మనం ప్రతి ఫ్రైడే థియేటర్కి వెళ్ళి ఒక సినిమా చూస్తాం. వాటిల్లో కొన్నిటి మాత్రమే మనం ప్రేమిస్తాం, మనల్ని వెంటాడుతూ ఉంటాయి అలాంటి కొన్ని కథలు. ఫర్ ష్యూర్ రావ్ బహదూర్ అలా మన లైఫ్లో నిలిచిపోబోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ ప్రెజెన్స్ శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, A+ మూవీస్ అండ్ అలానే బెటర్ ఇన్వెస్ట్, మహాయన మోషన్ పిక్చర్స్ బ్యానర్పై చింతా గోపాల్ కృష్ణారెడ్డి గారు, అనురాగ్ గారు, శరత్ గారు, ఈశ్వరన్ గారు, విజయ్ రాఘవన్ గారు, సో వీళ్ళందరూ కలిసి ప్రొడ్యూసర్స్గా మనకు అందించబోతున్నారు. అండ్ అలానే కార్తిక్ గారి సినిమాటోగ్రఫీలో, స్మరణ్ గారి మ్యూజికల్లో, మన వెంకటేష్ మహా గారి దర్శకత్వంలో సత్యదేవ్ గారిని రావ్ బహదూర్గా చూడబోతున్నాం. కన్ఫ్యూజ్ చేశారు, ఒక పక్క రామప్ప అంటున్నారు, రావ్ బహదూర్ అంటున్నారు. సో ఇంకా ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, ఎన్ని క్యారెక్టరైజేషన్స్తో మన అందరినీ అలరించబోతున్నారని వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో ముందుగా మా మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆల్రెడీ ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో RX100 అన్న ఒక సెన్సేషనల్ ఫిలింని చూసాం. అండ్ ఇప్పుడు రావ్ బహదూర్ అంటూ మన అందరినీ పలకరించడానికి సిద్ధమైపోయారు. అండ్ అలానే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దినేష్ యాదవ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నా. లెట్ మీ ఇన్వైట్ ఆర్ రేణుక, ఆర్ బ్యూటిఫుల్ దీపా థామస్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో కెన్ వి హ్యావ్ దీపా థామస్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో మన అందరినీ తన అందంతో, అభినయంతో ఆకట్టుకోవడానికి సిద్ధమైపోయినటువంటి మా దీపా థామస్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our extremely talented director, ఒక కేర్ ఆఫ్ కంచరపాలెం, ఒక ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి బ్యూటిఫుల్ ఫిలిమ్స్ని మనకు అందించి అండ్ ఇప్పుడు రావ్ బహదూర్ వంటి సినిమాతో మరొక హిట్ని అందుకోబోవడానికి సిద్ధమైపోయినటువంటి మా వెంకటేష్ మహా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం. Our very own versatile actor Satyadev garu to please join the stage. Yes, that's the team of Rav Bahadur.
అండ్ అ గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. సో ఈ గ్రూప్ పిక్చర్లో ఈయనకు ఒక సిగ్నేచర్ పోజ్ ఉంది రావ్ బహదూర్కి. సో అలా అండ్ ఇప్పుడు మా ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఇక్కడ మిడిల్కి రారా. ఈరోజు మా రావ్ బహదూర్ చిత్రం టీజర్ రిలీజ్కి విచ్చేసినటువంటి అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. స్మరణ్ గారు చెప్పారు ఇప్పుడు ఇది ఇటువంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయని. ఇందులో ఈ సినిమా తీయడం ఒక ఎత్తు, ప్రేక్షకులకు చేరువ చేయడం ఒక ఎత్తు. నేను ఒక 2 మాటలు మన విలేకరులు, మన పాత్రికేయులు వీరు అందరి ద్వారా ప్రజలకు చేరువ చేస్తారు ప్రేక్షకులకు అని చెప్పి నేను చెప్తాను. ఈ సినిమా కథ నమ్రత గారు ఫస్ట్ ఓకే చేశారు. ఆవిడ చేసిన తర్వాత నాకు చెప్తాం జరిగింది. నేను అరగంటలో కథ విన్న తర్వాత చాలా డిఫరెంట్ స్టోరీ. మనం ప్రేక్షకులకు సినిమా ఎందుకు చూపిస్తున్నాం, వాళ్ళకి ఆనందం పంచాలి, మేము సేఫ్గా ఉండాలి, ప్రేక్షకులు కూడా సినిమా చూసి మంచి సినిమా తీశారు, ఒక వినోదాత్మకంగా అందించారు, మంచి చిత్రం అని చెప్పి వాళ్ళు అనుకోవాలని చెప్పి తపన పడుతుంటాం మేము. అంతే తప్ప ఏదో సినిమా తీసి ఇప్పుడు ఎంతోమంది స్టేజ్ మీద చెప్తారు మా సినిమా చాలా బాగుంటుంది చూడండి అని, అందరూ నమ్మే తీస్తారు. కానీ మేము నమ్ముతంలో ఒక రకమైన పాయింట్ ఉండే నమ్మేవాడిని. ఇందులో అంత మహా వెంకటేష్ గారి ఈ కథ చెప్పినప్పుడు అరగంట అంటే అసలు ఇది కథ వినగలదు, తీసేటప్పుడు చూస్తే తప్ప దీన్ని సంగతి తెలియదు అని చెప్పి నేను బలంగా నమ్మాను. వెంటనే నేను జాయిన్ అయిపోయాను. మహేష్ బాబు గారు లాంటి వారు ప్రజెంటేషన్ ఇవ్వటం, నమ్రత గారు నచ్చి వీళ్ళు రావటం, ఒక రకంగా నాకు మంచి అవకాశం లభించినట్టే. ఎందుకంటే మహా వెంకటేష్ గారు కేఆర్ఎఫ్ కంచరపాలెం నుంచి ఆయనతోటి చూసిన తర్వాత సినిమా చేయాలని అనుకునేవాడిని నేను. సత్యదేవ్ గారికి అంత ముందే కమిట్ అయ్యాను కానీ ఆయన నాకు అవకాశం ఇవ్వలేదు. ఈ సినిమాలో విశ్వరూపం, సత్యదేవ్ గారు విశ్వరూపం అంటే సత్యదేవ్ని ఎందుకు పెట్టి చేశారు ఈ సినిమా అని ఒక డౌట్ ఉండొచ్చు ఇప్పుడు. కానీ చూసిన తర్వాత ఇంతకన్నా ఎవరైనా చేయగలరా అన్నట్టుగా ఖచ్చితంగా అనిపిస్తుంది ప్రేక్షకులకి. అంటే మహా వెంకటేష్ గారు ఎంచుకున్న క్యారెక్టర్ 5 సంవత్సరాలు ఏం పడ్డాడో తెలియదు కానీ ఆయన ఈ సినిమాకి అయితే మాత్రం ఒక కళ ఒక సాకారం చేయటాకే చేసిన పని ఇది. ఇప్పుడు గుండెల మీద చేసుకుని మేము చెప్తున్నాం, ఏదో ఇప్పుడు చెప్పాం కదా, నిజంగా గుండెల మీద చేసుకుని ఉన్నాం. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మేమంతా ఇలాగే ఉన్నాం. ఎందుకంటే ఒడిశాలో షూటింగ్ అయినప్పటి నుంచి కానీ చూస్తుంటే ఏంటిది అసలు సినిమా మనమే చేస్తున్నాము సినిమా. ఈ అనురాగ్ శరత్ రెడ్డి గారు నాకు ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, ఎందుకు వచ్చింది మనకి ఇది, లేదా మహేష్ బాబు గారు వాళ్ళతో మనం టైఅప్ అవుతాం ఏంటి అని అనేక రకాల ఆలోచనలు ఉండి ఒరిస్సా చూసినప్పుడు నుంచి ఇలాగే ఉన్నాను. నేను సంవత్సరం నుంచి కూడా ఇలాగే ఉన్నా. జూలై 3వ తారీఖున ఇలా కూడా అంటాను మరి అందరూ అంత థ్రిల్లింగ్, అంత ఎప్పుడు రిలీజ్ చేస్తాము సినిమా అని నాకు చాలా ఆరాటంగా ఉందండి. అంటే నేను ఇప్పటిదాకా చేసినవి కూడా డిఫరెంట్గా చేస్తున్నాం. మనం బలవంతంగా ప్రేక్షకుడు రుద్దగడదాం, మన సినిమా చేస్తున్నాం, చెప్తాం వరకు మన బాధ్యత, నచ్చితే చూస్తారు లేకపోతే లేదు. కానీ ఇది ఇంకొక రకం కొత్తదనం, వేరే కొత్తదనం, ఇంతవరకు ఎప్పుడు రాలేదు, నెవర్ బిఫోర్ ఇటు మూవీ రావటం. అంటే చూసిన తర్వాత అనుభూతి మీరే పొందుతారు. అలాగే మా స్మరణ్ గారు కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఆయన సాయి స్మరణ్ పేరు ఆ స్మరణ ఆత్మని చేసుకుంటున్నాం. బాగానే ఉందంతా. మొత్తం హీరోయిన్ దీపా థామస్ వాడు కేరళ నుంచి వచ్చి ఆవిడ చాలా బాగా చేశారు. ఇంత ఆనందంగా మాట్లాడుతున్నామంటే మాకు అంత కంఫర్టబుల్గా ఉంది సినిమా అయితే. ఈ మీడియా మిత్రులు అందరూ కూడా దీన్ని ప్రేక్షకులకు చేరువ చేసి కొంచెం అంటే మేము తీసింది ఏంటని తెలియపరిస్తే మాకు ఒక ఆనందం. కొంచెం థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం నాకు వచ్చినందుకు. ఈ నిర్మాతగా చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ. అది అసలు స్క్రీన్ మీద కనిపించే యాక్టర్లు మాత్రమే వైరల్ స్పీచ్లు ఇవ్వగలుగుతారా? ప్రొడ్యూసర్లు కూడా ఇవ్వగలుగుతారు. అది అదరగొట్టేశారు. మీరు హ్యాపీగా గుండెల మీద చేసుకొని పడుకోండి, సినిమా హిట్ అంతే. ఓకే, అండ్ ఇప్పుడు మా అనురాగ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అది ఇప్పుడు చూడండి ఇంకో వైరల్ స్పీచ్. ఓకే. Good evening, everyone. Media, thank you for coming. Thank you so much for the support to the entire media and our boys. The last time 4 years back major film చేసినప్పుడు ఒక ఈవెంట్ ఇక్కడే అయింది. మహేష్ సార్ కూడా వచ్చారు ట్రైలర్ లాంచ్కి. సో ఆ రోజు ఐ వాస్ టెల్లింగ్ దట్ మహేష్ సార్, మీరు మీ లైఫ్లో మీరు చేసిన సినిమాలు, ఆ రిస్క్లు అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రతి స్టెప్ మేము తీసుకుంటాం అనేది ఆయన చేసిన ప్రతి, అంటే
అది ఒక్కడు కావచ్చు పోకే ఎవ్రీథింగ్ వాజ్ అ రిస్క్ ఎట్ దట్ పాయింట్ ఇన్ టైమ్. సో ఐ వాస్ ఆ స్పీచ్లో అది చెప్తుండే నేను. కట్ చేస్తే జిఎంబి బ్యానర్ మీద అసోసియేట్ అయ్యి మనం చేస్తున్న ఫస్ట్ మేజర్ అనే ఫిలిం కూడా మీరు తీసుకుంటే ఒక రియల్ స్టోరీ ఫస్ట్ టైం అట్లాంటి ఒక కథ మనం చెప్పినాం తెలుగులో. కట్ చేస్తే మళ్ళీ ఈ ఫిలిం కూడా ఎక్స్ట్రీమ్లీ న్యూ, అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అంటే ఆ రిస్క్లు మహేష్ సార్ చేసిన రిస్క్లు ఎట్లయితే ఆయన ఫిల్మోగ్రఫీలు ఉందో, ఆయన ప్రొడక్షన్ బ్యానర్ మీద చేసే ఫిల్మ్స్ కూడా సిమిలర్, వెరీ రిస్కీ ఎట్ న్యూ ఎక్స్పీరియన్స్ ఇచ్చే డైరెక్షన్లో వెళ్ళాలని ఫస్ట్ నుండి సార్తో మాట్లాడుతుండే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ అలాంటి కథలు దొరకడము అండ్ టీమ్ ఇట్లాంటివి దొరకడం, ఇట్స్ అమేజింగ్. సో ద పాయింట్ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఇస్, ఈ ఫిలిం July 3 this July 3rd, this one Friday will be very different from 51 other Fridays of this year. That we can promise. Very, very, very different. Very unique. Bigger, smaller, different. Very different, very unique. That is what we will definitely promise when you guys come into the theatre. నెక్స్ట్ కమింగ్ టు, అంటే ఇంకా మ్యూజిక్ మనోడు వర్క్ నడుస్తుంటే బీజిఎం వర్క్ అసలు చూసిన సీన్లకి లేపి 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 వదులుతుండే. అసలు ఆ వర్క్ చూస్తుంటేనే స్టూడియోలో అమేజింగ్. అంటే ఎప్పుడో ఒక ఆపర్చునిటీ, ఇందాక చెప్పింది కదా, ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఫిలిం వచ్చినప్పుడు నోబడీ వుడ్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్, దే వుడ్ వాంట్ టు గో ఆల్ అవుట్, అండ్ he just went all out. It's an amazing feeling listening to that BGM score. It's like too good and another level. Deepa, thank you. Ante depth in the performance wherever she was, it's like just amazing. Asal అంటే హోమ్ అని ఒక సినిమా అప్పట్లో #home అని ఒక సినిమా నాకు తెలిసి లాక్డౌన్లో వచ్చింది కదా, లాక్డౌన్లో వచ్చింది. మీరు అందరు చూడకపోయి ఉంటే చూడండి #home అనే సినిమా. ఈ అమ్మాయి చేసింది #home అనే సినిమా. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ మేడ్ ఫిల్మ్స్ ఇన్ ద కంట్రీ. అంటే ఎంత బ్యూటిఫుల్ సినిమా అంటే మిస్ అయితే చూడండి అందరూ. తనలో ఆ ఫిలింలో తను ఉంటుంది. తర్వాత నేను అసలు ఎప్పుడు అరే మస్తు సినిమా అని ఎంతమందికి కనిపించినా చెప్పినా, కట్ చేస్తే ఒకరోజు మా మహాబ్రో ఉండేసి మన సినిమాలో ఈ అమ్మాయి అనగానే ఓ మై గాడ్ ఏంటి డెస్టినీ అని ఫీల్ అయినా నేను. అంటే నేను చెల్లించిపోయిన సినిమా #home అనే సినిమా. మీరు చూడాలి, అందరు చూడాలి, నేను చెప్తున్నా, మీరు చూడండి సినిమా. సచ్ అ బ్యూటిఫుల్ ఫిలిం. అందులో చేసిన అమ్మాయి మళ్ళీ మన సినిమాలో ఉంది, మన సినిమాలో చేస్తుంది అనే ఇట్లాంటి క్రాఫ్ట్మెన్స్తోని, ఆ క్రాఫ్ట్మెన్షిప్ ఉన్న పీపుల్తో అసోసియేట్ అవ్వడం అనేది సచ్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ అండ్ ఆనర్. అండ్ వెన్ దే హ్యావ్ డెలివర్డ్ దట్ కైండ్ ఆఫ్ వర్క్, ఇట్ ఈస్ జస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. జస్ట్ అమేజింగ్. అంటే ఏమున్నా ఆన్ పాయింట్ మాట్లాడతారు. ఇందాక చూసారు కదా స్పీచ్, కొట్టే తెచ్చే అంతే, డిస్కషన్ ఉండదు. అండ్ వీ వాంట్ టు థ్యాంక్ బెటర్ ఇన్వెస్ట్ టీమ్ యాజ్ వెల్ ఫర్ సపోర్టింగ్. వాంట్ టు థ్యాంక్ మహేష్ సార్, నమ్రత గారు, ఎవ్రీవన్ ఇన్ ది సపోర్ట్. అండ్ దినేష్ యాక్చువల్లీ ఆయన ప్రొడ్యూసరు చెప్పాలంటే. అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అని కార్డ్ వేసాం, కానీ చెప్పాలంటే ప్రొడ్యూసర్ ఆయన. ప్రతి సీన్, ప్రతి థింగ్ ఏమేమైతే కావాలో అన్నీ సమకూర్చి, మీరు ప్రొడక్షన్ డిజైన్ చూసి ఉండొచ్చు, డిఓపి వర్క్ చూసి ఉండొచ్చు, అన్నీ ఎవ్రీథింగ్ విత్ హిస్ స్కిల్ హీ మేడ్ ఇట్ హ్యాపెన్. జస్ట్ అమేజింగ్ టు వర్క్ విత్ యూ మ్యాన్, లైక్ సూపర్. అంటే ఒక మనిషికి మనము ఒక పని ఇట్లా చెప్పడానికి అవుతుంటే చెప్పే ముందే బ్రో ఓకే డన్ 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 అని ఆన్సర్ వస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అంటే ఇంతమందితో పనిచేస్తుంటుంది కదా, ఒక విషయం చెప్పాలంటే 4 సార్లు చెప్పాలి. ఈయనతోని సగం విషయం చెప్పగానే అది ఫుల్ అయిపోతుంది. సో జస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్. థ్యాంక్ యూ దినేష్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా బ్యూటిఫుల్ దీపా థామస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వెల్కమ్ టు తెలుగు సినిమా, వెల్కమ్ టు హైదరాబాద్. హలో, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మహేష్ బాబు గారు ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ.
as an actor and a beginner to Telugu film industry, it is an honor for me as a Malayali to get introduced to such a wonderful GMP Entertainments and joining a wonderful film titled Rao Bahadur. And I would like to first of all tell a sorry to Venkatesh Mahagaru. I'll tell you why. So the first day when I came to Hyderabad, I was called for the narration. And I was sitting in for the narration. After 20 minutes, I just slept off. I would like to say why I tell sorry to you because of that. It's because of your ADs. They made me to eat Hyderabadi biryani and I was sitting and listening to this. So that's why I actually slept off. But after that, he understood that I was sleeping. Suddenly he was narrating and he made a sound like that. I was like, oh my God. And then that 2 hours, I haven't even blinked my eyes. Literally speaking, I have heard a wonderful narration and I can't believe that I'm doing such a wonderful film, an impeccable content-driven film in Telugu film industry. And being introduced here is such a blessing as always. And then I would like to tell about Satyadev Kanjarna. Satyadev Kanjarna Garu. He is such an amazing actor that I worked with. So during the shoot, being a Malayali, you can even imagine every single dialogue I used to study as a viva and I'll go for the set. So during the shoot, he used to do one thing that I was very angry about previously, but later on I understood what is it. So during the shot, I'll be like mumbling, I'll be remembering all the dialogues and I will say, and I'll be prepared. So Mahagaru would say like, okay, action. So suddenly, he will suddenly call him to ask some doubts. So suddenly I'll forget all the dialogues and I have to, Vicky, come help me out. So again, I will sit for the dialogue and I'll come back. Later on, I'll realize that being an actor is not that simple thing or simple task, just come and do whatever. No. It's like you have to work on a scene, like you can just do it again or just ask doubts, and if you have any confusions, you have to do it, not for a sake, just do that scene and go. So he have taught me, Satya Garu have literally taught me that you should always improvise on a scene, whatever let it be, just give lots of options. So as already everyone have told that 4 to 5 hours sitting on a chair and without even having a movement, doing all these kinds of prosthetics, makeup things and all is not an easy task. Do you think? No, it is not an easy task. So I would like to thank him for doing such an amazing role in Rao Bahadur, which is gonna be an impeccable performance of Satyadev Garu. And he truly deserves to reach out to more audiences out there. And thank you so much for being that wonderful co-star of mine. I'm very, very blessed to be a part of it. And to the producers, Gopalakrishna Reddy Garu, Anurag Reddy Garu and Sharath Garu. I'm so sorry. Thank you so much for this invitation to TFI. Being a Malayali and getting introduced here is not that easy task. For giving me a beautiful opportunity like this means a lot to me, sir. And as you said that hashtag home is your favorite, yes, it's mine too. And thank you for loving that film. And to the music director, Smaran, you have done an incredible job in this film, as you can see on the teaser. And my costume designer, Shilpa GNS, and my makeup, Naga, all of them have done an incredible work in this film. And let me ask you something, did you like the teaser?
Thank you so much. And one more thing, like I haven't talked anything in Telugu, but I can talk only just one thing, one dialogue from this film. రావ్ బహదూర్ అంటే అర్థం తెలుసా మీకు? రావ్ అంటే ప్రిన్స్ అండ్ బహదూర్ అంటే బ్రేవ్. రావ్ బహదూర్ అంటే ధైర్యం గల యువరాజు అని అర్థం. ఓకే, సో coming July 3rd, Rao Bahadur is all set to you guys. So please do watch the film and support us. Keep me in your praise. Thank you so much. థ్యాంక్ యూ దీపా గారు, థ్యాంక్ యూ సో మచ్. స్పీచ్ అదరగొట్టేశారు. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ రావ్ బహదూర్. ఎస్, సో కేర్ ఆఫ్ కంచరపాలెం వంటి ఫినామినల్ ఫిలింని, మనం ఎప్పటికీ మర్చిపోలేని ఫిలింని మనకు అందించినటువంటి గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ వెంకటేష్ మహా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ దిస్ ఈవినింగ్. ముందుగా నేను అందరికన్నా ముందు నా కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి. ఇవాళ ఈరోజు మనం ఈ టీజర్ చూసినా ఈరోజు ఇక్కడ నుంచి ఇది ఇంత సజావుగా ఈ కార్యక్రమం సాగుతుందంటే కారణం నిన్న సాయంత్రం 6 నుంచి 1 గంట క్రితం వరకు పనిచేసిన నా టీం రాజేష్కి, ధ్రువ, అపూర్వ, జగన్, మ్యూజిక్ డైరెక్టర్ టీమ్ స్మరణ్ టీం మొత్తానికి, అలాగే అశ్విన్కి, అలాగే అరవింద్కి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్సో శ్రీప్రసాద్ థ్యాంక్ యూ వెరీ మచ్ రే. ఈ సినిమా మొత్తానికి మేము ఒక సంవత్సరంన్నర పాటు చేసిన పని ఇంటెన్సిటీ ఎంతో నిన్న నైట్ 6 నుంచి గంట క్రితం వరకు వీళ్ళందరూ చేసిన పని ఇంటెన్సిటీ అంత, దట్ ఈస్ ఈక్వల్ టు ద హోల్ ఫిల్మ్స్ మేకింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రా మీ అందరికీ వన్స్ అగైన్. అండ్ మనం ఒకరిని మర్చిపోయాము ఇక్కడ స్టేజ్ మీద. అరే కిరణ్ ఎక్కడ? దా. సో ముందుగా మహేష్ బాబు గారికి, నమ్రత గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కథ చెప్పగానే విని దాన్ని అంటే చాలామందికి చెప్పాను. మీరు అర్థం చేసుకున్న న్యూఆన్సెస్ నాకు తెలిసి, ఐ మీన్ బహుశా మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవాళ ఈ ఫిల్మ్ ఇక్కడ దాకా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ నమ్రత గారు అండ్ మహేష్ బాబు గారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్ అండ్ అనురాగ్ ఫర్ బ్రింగింగ్ సచ్ ఎ వండర్ఫుల్ కొలాబరేషన్ ఫర్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా తీయటం అంత సులువైన విషయం కాదు. చాలా నిర్ణయాలు, చాలా అడ్వెంచరస్ నిర్ణయాలు తీసుకోవాలి ఈ సినిమా తీయాలంటే ఎస్పెషల్లీ. సో అనురాగ్, శరత్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ ఎవ్రీవన్ ఈ సినిమాని బిలీవ్ చేయగలిగేటువంటి కొలాబరేషన్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అనురాగ్ అండ్ శరత్. అండ్ గోపాలకృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు చాలా ఇష్టం గోపాలకృష్ణారెడ్డి గారికి కథ చెప్పాలంటే చాలా ఇష్టం నాకు. సినిమా ఎలాగో ఆయన చూస్తారు, కానీ ఆయన కథ చెప్పడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎవరికైనా మనం చెప్తున్న కథ చాలా సునాయాసంగా అర్థమైపోతుంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ఎందుకు అని చెప్పాల్సిన అవసరం లేనటువంటి ప్రొడ్యూసర్ నెరేషన్లలో, ఎందుకంటే ఆయనకి చెప్తున్నప్పుడే ఆయన కనెక్ట్ చేసేసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ హూ ఎవర్ యు ఆర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ మా అందరి తర్వాత ఫస్ట్ బిలీవర్ మీరే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ బెటర్ ఇన్వెస్ట్, ఈశ్వరన్ అండ్ ప్రదీప్. యూ గైజ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్, ఐ మీన్ లైక్ ఈ సినిమా చాలా ఈజీగా ముందుకు వెళ్ళడానికి మీరు కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో I would like to thank my whole crew, DOP Karthik, you're wonderful DOP. నాకు నిజంగా ఒకసారి పరిధి దాటి ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. ఇద్దరం పెళ్లి చేసుకుంటే శుభ్రంగా
నేను చెప్పింది నీకు ఈజీగా అర్థమైపోద్ది. సో సో కానీ ఆ పరిధి దాటలేం కాబట్టి ప్రస్తుతానికి ఈ జన్మకి నువ్వు నేను డైరెక్టర్ అండ్ డిఓపిగా కలిసిమెలిసి చాలా సినిమాలు చేయాలనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ ఆల్సో అనదర్, ఐ మీన్ లైక్ స్మరణ్ కొంచెం దూరంలో ఉంటాడు కాబట్టి నాట్ వైఫ్ మేబీ. సో యా, స్మరణ్ కూడా నేను కథ చెప్పిన తర్వాత మ్యూజిక్ ఒక అరగంటే మేము ఈ సినిమాకి గాను మ్యూజిక్ డిస్కస్ చేసుకుంది ఒక అరగంట మాత్రమే. తర్వాత తను అక్కడి నుంచి ఇట్లాగా వైర్లో పంపిస్తుంటాడు అనమాట మ్యూజిక్ ట్యూన్స్. అండ్ ఒకటి అంటే ఆ అరగంట డిస్కషన్ చాలు, వాట్ ఎవర్ నేను ఏం చెప్పినా కూడా ఇమ్మీడియట్గా దాని నువాన్సెస్ అర్థం చేసుకోగలిగేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ నాకు దొరకటం ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్సో డిఓపి. అండ్ దెన్ రోహన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ సెట్స్ రా. మనం ఒరిస్సాలో చేసిన పని ఏదైతే ఉందో ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే భాష తెలియని చోట అంత పెద్ద సెట్ని హ్యాండిల్ చేయడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ యూనో ఆ పెయిన్ అంతా తీసుకుని చేసినందుకు ఐ థింక్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. కళ్ళు బైర్లుగా వినాయి. సో రామ్జీ, ఐ రియలీ వాంట్ టు, అంటే రెండు హీరోలు పేర్లు వేయచ్చు అంటే కనుక రోలింగ్ క్రెడిట్స్లో ఈ విఎఫ్ఎక్స్ అంతా ఇటువంటి ఒక ఫిల్మ్కి, ఈ స్కేల్ ఫిల్మ్కి ఈ విఎఫ్ఎక్స్ ఇంతలా చేయటం చాలా కష్టం ఉన్న స్కేల్కి. మీకు అంటే పెద్ద పెద్ద సినిమాలు ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలు, బాహుబలి, ఈగ, అటువంటి సినిమాల్లో మనం విఎఫ్ఎక్స్ చూసినప్పుడు ఎంతైతే అంటే నమ్మశక్యంగా ఉండదో అది విఎఫ్ఎక్స్ అది అని, అంతే నమ్మశక్యంగా అన్నట్టు అంత రియలిస్టిక్గా అంత ఈ విఎఫ్ఎక్స్ని వెనకుండి నడిపిస్తున్నాడు. ఆయన కూడా నిన్న నైట్ అంతా పడుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్జీతో పాటు నందిని అండ్ హిస్ హోల్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రియలీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్స్ ఫర్ దిస్ సపోర్ట్ రామ్జీ. యా, థ్యాంక్స్. థ్యాంక్ యూ వెంకటేష్ మహా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఐఎమ్ యువర్ ఫస్ట్ హోస్ట్ అని చెప్పి. అయ్యో చెప్తావా? అయ్యో. సో కేర్ ఆఫ్ కంచపాలెం తీసినప్పుడు నా ఫస్ట్ టీవీ ఇంటర్వ్యూ, యూట్యూబ్ ఇంటర్వ్యూ, నా లైఫ్లోనే ఫస్ట్ ఇంటర్వ్యూ అది. సో చాలా నాకు ఏం మాట్లాడాలో తెలియదు, ఏం లేదు. ఆమెకు కూడా అప్పుడప్పుడే ఆమెది కూడా ఫస్ట్ అనుకుంటా. సినిమా చూసాక ఇంత గొప్ప డైరెక్టర్ని ఇంత ఎడ్డి క్వశ్చన్లు అడిగాను అనిపించింది. అంటే ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు నేను కూడా ఏంటిది మనం ఏం తీసాం ఏం చెప్పొచ్చాం అనుకున్నాను నేను. పోన్లేండి, మన ఇద్దరం అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎదగడం అనేది ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మహా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ ఆర్ రావ్ బహదూర్, ఆర్ రామప్ప, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ గ్రేటెస్ట్ యాక్టర్స్ ఆఫ్ ఇండియన్ తెలుగు సినిమా, మ్యాన్ ఆఫ్ మిరాకిల్ సత్యదేవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ, మీడియా పర్సన్స్ అండ్ ఆబ్వియస్లీ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. బేసికలీ నెక్స్ట్ ఏదున్నా కూడా అనురాగ్ని లాస్ట్లో మాట్లాడించండి. ఎందుకంటే ధోనీని ఏంటండి మ్యాచ్ పిచ్ ఎలా ఉంది అంటే లాస్ట్ ప్లేయర్ వరకు అందరి గురించి చెప్పేస్తాడు యాక్చువల్లీ ఆయన. సో ఈయన మా టీం ధోని ఈయన. సో ఈయనకి మైక్ ఇచ్చామంటే మిగతా వాళ్ళకి పెద్దగా అంటే అప్పటికే అనుకున్నాం, బాబు అనురాగ్ నువ్వు తక్కువ మాట్లాడితే మాకు స్కోప్ ఉంటుందని. బట్ అనురాగ్ ఈజ్ ఆల్వేస్ అంటే ఈజ్ హ్యాపీ. కానీ నాకు అదే, నువ్వు ఎప్పుడు మాట్లాడవు, ఓన్లీ ఆయన మొత్తం ఆయనతో నేను మాట్లాడింది 2 గంటలు అయితే ఈ పాటికి 1 hour 40 minutes ఈ స్టేజ్ మీదే మాట్లాడు. నువ్వు 20 minutes మనం మాట్లాడుకుంది. సో యా, ఐ థింక్ బికాస్ ఆఫ్ ద హ్యాపీనెస్ అండ్ ద ఎక్సైట్మెంట్ దట్ రాబోదూర్ అనే ఫిల్మ్ తనకిచ్చింది కాబట్టి తను అంతలా మాట్లాడగలుగుతున్నాడు. బట్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఎందుకు నేను అనురాగ్ లాస్ట్ మాట్లాడించమంటున్నా అంటే నా పాయింట్స్ అన్ని మాట్లాడేస్తాడు. ఇప్పుడు 11th June నాది కదా జ్యోతిలక్ష్మి సినిమా, ఈరోజు రిలీజ్ అయింది. నేను చెప్పాలనుకున్నా నా పాయింట్, మనోడు చెప్పేశాడు. ఇప్పుడు ఓకే, ఎనీవేస్, సో జ్యోతిలక్ష్మి సినిమా ఈరోజే రిలీజ్ అయింది 11 years బ్యాక్. మళ్ళీ ఈరోజు రాబోదూర్ సినిమా టీజర్. ఐ థింక్ జ్యోతిలక్ష్మితో స్టార్ట్ అయిన నా కెరీర్ పూరి సార్కి ఐఎమ్ ఆల్వేస్
ఇండెప్టెడ్ అండ్ గ్రాటిట్యూడ్ మా పూరి గారికి. అండ్ ఆయన వల్లే నేను ఈరోజు మీ అందరి ముందు ఇలా ఉండి రాబోదు అనే సినిమా చేయగలుగుతున్నాను. అండ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్, ద మోస్ట్ లవ్డ్ డైరెక్టర్ పూరి సార్. అక్కడ స్టార్ట్ అయింది. నేను మాట్లాడాలా? ఓకే. నాకేంటంటే నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మాట్లాడితే ఆల్వేపు చూడడం అలవాటు. సారీ అనుకోద్దు. సో అండ్ అగైన్ one quote that we all came up with for Rao Bahadur is, this Friday is different from all the 51 Fridays of this year అని. అది ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఊరికే ఏదో మనం కమన్ లెట్స్ పుట్ ట్యాగ్ టు దిస్ ఫిల్మ్, ఈ ఫిల్మ్కి ఒక ట్యాగ్ పెట్టి మనం ప్రమోట్ చేసేయాలనేది కాదు. నిజంగా ఈ ఫిల్మ్లో నుంచి వచ్చిన ట్యాగ్ అది. అది దాని వెనక చాలా ఓకే ఏం పెట్టాలి, ఏ ట్యాగ్ పెట్టాలి అంటే, అరే ఓకే మామూలుగా జనరల్లీ మనకి ఒక మలయాళంలో ఒక మంచి క్రేజీ ఫిల్మ్ వచ్చింది అనగానే ఫస్ట్ సపోర్ట్ చేసేది మన తెలుగు వాళ్ళు. ఓకే, ఇంగ్లీష్లో ఒక మంచి క్రేజీ ఫిల్మ్ వచ్చింది అనగానే మొత్తం అబ్సెషన్గా అందరం వెళ్ళిపోయాం. మామూలుగా అందరూ చూస్తుంటారు నో 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 వాట్ ఎవర్ యూనో. దెన్ మలయాళం, తమిళ్ ఏదొచ్చినా ఫస్ట్ మనం చాలా సపోర్ట్ చేస్తాం. ఈ July 3rd ఫ్రైడే మన సినిమాని మిగతా ఇండస్ట్రీ వాళ్ళు అంతే సపోర్ట్ చేస్తారు. ఈ అంతలాగా అరే అమ్మ తెలుగులో ఏదో క్రేజీ ఫిల్మ్ వచ్చిందిరా రావ్ బహదూర్ అంట అన్నది అక్కడి నుంచి అలా చర్న్ అయ్యి దిస్ వన్ ఫ్రైడే ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద 51 ఫ్రైడేస్ అనే ఒక కాయిన్ అయింది, ఒక టర్మ్. సో అండ్ దాంతోపాటు అంటే మనం మామూలుగా బయట దేశాలు వెళ్ళినప్పుడు ఈ తెల్లలు అడుగుతారు కదా మనని మామూలుగా, ఏంటి మీరు మీ సినిమాలు ఏమో ఉంటాయని. అప్పుడు మనం చెప్తాం కదా ఒక లిస్ట్, అదే యూనో బాహుబలి, యూనో RRR అని. బాహుబలి RRRతో పాటు యూనో రావ్ బహదూర్ అని మీరు అందరూ అంటారు. ఇది ఇట్స్ మై ప్రామిస్ దట్ మీరు అందరూ కూడా వాళ్ళందరికీ మాది రావ్ బహదూర్, మా రావ్ బహదూర్ అని మీరు చెప్పుకునేలాగా మేము ఈ సినిమాని చేసాం. మాహా ఈ సినిమాని చేశాడు. అండ్ ఐఎమ్ గ్లాడ్ అంటే పేరు చూసి డైరెక్టర్ పేరు చూసి అరే ఈ సినిమా కంపల్సరీ చూడాలనే జాబితాలో వెంకటేష్ మహా కంపల్సరీ ఉంటాడు. ఎందుకంటే తను కంచరపాలెం అనే సినిమా తీసి ఉమామహేశ్వర గ్రూపస్య నాతో పాటు తీసి మేమిద్దరం కలిసి తర్వాత ఇంకో ఈ ఫిల్మ్కి ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది, ఎందుకు ఒక 3-4 ఇయర్స్ దానిపైన అలా చర్న్ అయ్యాడంటే తను అన్నాడు ఇందాక నా ప్రైమ్ లైఫ్ నేను ఈ సినిమా పైన పెట్టానని. అది ఎంత ట్రూ అంటే హీ కెన్ డూ ఎనీ అదర్ ఫిల్మ్. ఆ 3-4 ఏళ్ళు కాంప్రమైజ్ అయిపోయి అరే చలో ఏజ్ అయిపోతుంది లేకపోతే నా ప్రైమ్ అయిపోతుంది నేను అని తను కాంప్రమైజ్ అవ్వలేదు. దట్స్ అ వండర్ఫుల్ థింగ్. అంటే మామూలుగా మనం ఏజ్ అయిపోతున్న టెన్షన్ వచ్చేస్తుంది. ఈ మనిషి నిజంగా హీ వెయిట్ నేను తీస్తే రావ్ బహదూరే తీయాలని వెయిట్ చేసి అనురాగ్, శరత్ అండ్ గోపాల్ కృష్ణ లాంటి ఒక అద్భుతమైన మ్యాడ్ అంటే అఫ్కోర్స్ మ్యాడ్ అని చెప్పే ముందు ఇంకోటి గుర్తొచ్చింది. ఈ సినిమాలో ఒక బంచ్ ఆఫ్ పిచ్చి మ్యాడ్ పీపుల్ ఉన్నారు. ఆ మ్యాడ్ పీపుల్లో ఐ మీన్ అనురాగ్, శరత్, గోపాల్ కృష్ణ గారు, స్మరణ్, నేను, మాహా, ఇది ముందు చెప్దాం అనుకున్నాను, దీపా థామస్, మేమందరం వీఆర్ పాజిటివ్లీ మ్యాడ్. ఓకే, ఆ పిచ్చి అది కాదు, అది రాంగ్ ఆస్పెక్ట్లో కాదు. వీఆర్ పాజిటివ్లీ మ్యాడ్ అబౌట్ సినిమా, ప్యాషనేట్ అబౌట్ సినిమా. అండ్ ఆ ప్యాషనేట్ పీపుల్ ఈ ముగ్గురు దొరకడం అండ్ ఈశ్వరన్ వాళ్ళు కూడా దొరకడం నిజంగా మా అదృష్టం. అండ్ మహా నీ సినిమానే కాబట్టి నేను ఈజీగా చెప్పేస్తున్నాను, రావ్ బహదూర్ విల్ హ్యావ్ కేర్ ఆఫ్ కంచరపాలెం ఇన్ బ్రేక్ఫాస్ట్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. ఓకే, ఇది ఇంకో సినిమా అయితే నేను చెప్పను, బట్ ఓకే, సో దట్స్ వాట్ రావ్ బహదూర్ ఇస్ అబౌట్. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ గాట్ ఈ ఇంత అద్భుతమైన అవకాశం నాకు దొరికి ఈ సినిమాలో పార్ట్ అయినందుకు. ఇందాక టీజర్ చూస్తుంటే నాకు ఫర్ ద ఫస్ట్ టైం పెద్ద స్క్రీన్లో చూస్తున్నాను. నాకు అవును, ఇప్పుడు చూడలేదు పెద్ద స్క్రీన్లో. ఈ మనిషితో ఎలా ఉంటుందంటే ఉమామహేశ్వర గ్రూప్ వస్తే సినిమా చేస్తున్నాను. అందులో మీరు చూసుంటే లాస్ట్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ ఫైట్ సీక్వెన్స్ అవుతుంది మధ్యలో ఏదో మనోడికి మిస్ అవుతుంది. ఫైట్ మాస్టర్ ఏదో నా దగ్గరకు వచ్చి నాకు ఒక్క షాట్ కావాలి. ఆ షాట్ ఏంటంటే నిన్ను వాడు కొడతాడు, రవి కొట్టగానే నువ్వు 3 బౌన్స్లు అయ్యి టక్ 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 అని ఎండ్ అవ్వాలి అన్నాడు. ఇదేంటిది రోప్ ఉందా అంటే మనం రోపులు వాడంగా అన్నాడు.
మనం ఓకే సరే, ఇప్పుడు బౌన్స్ ఎలా అవుతారు? ఒక మనిషి ఎలా 3 సార్లు బౌన్స్ అవుతాడు? అది రూప్స్ అవన్నీ ఉంటే అవుతాయి అంటే కాదు. నీకు రిఫరెన్స్ ఏం చెప్పాలంటే బాహుబలిలో ఆ ఎద్దుని రానా కొట్టిన తర్వాత ఎద్దు చూసావా ఇలా బౌన్స్ వెళ్తుంది అంటే, మహా అది సీజీ మహా, అది ఎద్దు 3 సార్లు బౌన్స్ అయిందంటే లేదు నాకు అది ఆ 3 సార్లు బౌన్స్ అవ్వగలవా అన్నాడు. ఏంట్రా ఈ క్యాండిడేట్ 3 సార్లు బౌన్స్ అవడం అని. మీరు యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ చూడండి, నేను 3 సార్లు బౌన్స్ అయ్యాను. యాక్చువల్లీ నేను చేశాను అది, వెళ్ళి టక్ టక్ 3 సార్లు బౌన్స్ అయ్యి ఎండ్ అయ్యాను. అది నేను నమ్మలేకపోయా. అంటే మేబీ 2 సార్లు అవుతాడేమో, ఓకే ఓకే చేసేద్దాం అనుకున్నా. ఫస్ట్ అటెంప్టే 3 సార్లు జంప్. నేను లోపల 1 2 3 అని జంప్ అవుతున్నాను. అది మిస్ అయిందా, 2 వచ్చాయి 3 వచ్చాయి, మళ్ళీ ఇంకోసారి చేయమంటాడని. బట్ సినిమా చూసినాక అర్థమైంది ఏంటి. సో ఇలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్ దీంతో దాన్ని చాలా నీట్గా డిజైన్ చేసుకొని చేస్తాడు. అండ్ తనన్న మాటే నేను రివర్స్లో చెప్తున్నాను. ఐఎమ్ ఫార్చునేట్ టు బీ పార్ట్ ఆఫ్ ద ఎరా వేర్ యు ఆర్ అ డైరెక్టర్ మహా. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇట్స్ అ మ్యూచువల్ రెస్పెక్ట్ ఫర్ బోత్ ఆఫ్ అస్. అండ్ అంతే, July 3rd రాబోదర్ వస్తుంది. వన్స్ అగైన్ అనురాగ్, శరత్, గోపాలకృష్ణ గారు, థ్యాంక్ యూ. మా ఇద్దరికి పిచ్ ఉంది, మీకు కూడా పిచ్ ఉందని నిరూపించారు. అండ్ ప్లీజ్ డూ వాచ్ అండ్ లైక్ దానికి మా ధోనినే అడగాలి, ధోనిని పిలుద్దాం. వస్తాడు మహేష్ సార్ వస్తాడు. కరెక్ట్ టైంలో వస్తారు. ఎప్పుడు పెడితే అప్పుడు రావద్దు, ఒక టైం ఉంటుంది దానికి. ఆయన ప్రిన్స్ అండ్ లాస్ట్ టైం మా మహేష్ సార్కి మేజర్ ఫిల్మ్ యాక్చువల్లీ మొత్తం అంతా ఫుల్ కాపీ రెడీ అయిన తర్వాత వీ కైండ్ ఆఫ్ హ్యాడ్ అ షో ఫర్ హిమ్. సార్ ఒక్కరే చూసారు అండ్ సో కిక్డ్ అబౌట్ ఇట్. సో ఈ వాంట్ టు డూ ఇట్ అగైన్. మొత్తం కాపీ అంతా రెడీ అయిపోయిన తర్వాత మహేష్ సార్కి చూపించి మాట్లాడి దెన్ విల్ టాక్. థ్యాంక్ యూ. July 3rd రాబోదూర్. నిజంగా నేను చెప్పిన మాటలో ఏది ఉండదు. మీరు సినిమా చూసాక కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ నేను అప్పుడప్పుడు చూసుకుంటాను, నాకు పెట్టండి, లేకపోతే నా నెంబర్ కూడా ఇస్తాను. ఊరికే టెక్స్ట్ చేయండి సినిమా ఎలా ఉందో. దిస్ ఇస్ మై ప్రామిస్. రాబోదూర్ విల్ షాక్ యూ ఆల్. విల్ అంటే ఇందాక అన్నట్టు మనం సినిమా చూస్తే సినిమా మన చూసినట్టు రాబోదు ఆ రోజు మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటాడు. ఓకే, జస్ట్ రిమెంబర్ హిమ్. థ్యాంక్ యూ ఆల్. అండ్ July 4th నా బర్త్డే, సో గివ్ మీ మై బర్త్డే గిఫ్ట్. ప్లీజ్ డూ కమ్ వాచ్ ద ఫిల్మ్. లవ్ యూ ఆల్. లవ్ యూ. థ్యాంక్ యూ సారీ వన్ థింగ్. అండ్ ఇంకొకటి సారీ, నేను దీపా థామస్ గురించి చెప్పాలి. నిజంగా దీపా ఒక బ్రిలియంట్ పర్ఫార్మర్. ఎందుకంటే నా క్యారెక్టర్ నేను ముందు దాంట్లో కూడా చెప్పాను, నేను ప్రాస్థెటిక్స్ వేసుకున్నాను, లేకపోతే 5 hours కూర్చున్నాను. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై ఎవ్రీడే థింగ్. బట్ తనకి నిజంగా ఎటువంటి మేకప్ లేదు. ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ హర్ టు లైక్ డిఫరెంట్ ఏజెస్ చూపించడానికి. షీ హ్యాస్ టు జస్ట్ లుక్, తను ఎలా ఉందో అలాగే ఉండాలి. ఎక్కువ ఏమి ప్రాస్థెటిక్ వేసి తనకేం చేయలేదు. లైక్ లిటిల్ మేకప్, బట్ విత్ తన సటిల్ పర్ఫార్మెన్స్తో ఆ ఓల్డ్ ఏజ్ని తీసుకొచ్చి అక్రాస్ ద ఫిల్మ్లో 3 different ఏజెస్ ఉంటాయి. ఆ ఏజెస్ తను అద్భుతంగా చూపించింది. అండ్ దీపా, యువర్ హియర్స్ టు స్టే. సత్యలీక్సా దీపా థామస్ గారు, థ్యాంక్ యూ. ఇందా నుంచి గారు అంటే. అండ్ సో దీపాకి అట్ ద సేమ్ టైం కార్తిక్, మై డిఓపి, మై స్మరణ్ జిమ్మర్ సాయి, మా మ్యూజిక్ డైరెక్టర్, శిల్ప జిఎన్ఎస్, తనది చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ మహా అన్నట్టు నాకు డ్రెస్ ఇచ్చారు. ఈ కాస్ట్యూమ్ ఎంత చూస్తున్నారు కదా, ఈ కాస్ట్యూమ్ ఇస్తే అప్పుడప్పుడు తను వచ్చేది నా దగ్గరికి, సత్య మీరు కొంచెం ఎక్కువ వంగకండి, ఎక్కువ లేపకండి అని. అదేంటది, నేను ఎలా పర్ఫామ్ చేస్తాను అంటే ఏం లేదు, ఈ ఫ్యాబ్రిక్ నేను బాంబేలో ఆక్షన్లో కొన్నాను, ఇది ఇంకో ఫ్యాబ్రిక్ లేదు, చిరిగిపోతే. అంటే ఎందుకు అలా కొన్నారంటే బికాస్ ద రాయల్, ఇది ఎప్పుడో 1960, 1950లో నిజంగా అప్పుడు పట్టు వస్త్రాలని పట్టుకొని వచ్చి కుట్టింది. నిజంగా 80 to 100 years old ఫ్యాబ్రిక్ కూడా వి యూజ్డ్. 82 అలాంటి ఫ్యాబ్రిక్ ఒకటి వేసి నన్ను ఎక్కువ పర్ఫామ్ చేస్తే చిరిగిపోతుంది, తర్వాత కుట్టలేం కూడా, అది వాష్ కూడా చేసేవారు కాదు. థ్యాంక్స్ శిల్ప. రోజు అది నేను చాలా మంచి వాసన, అది బాగుండేది. బట్ థ్యాంక్ యూ ఆల్. అండ్ రోహన్, థ్యాంక్ యూ. And the beautiful direction team, Dhruva, Jaya, Rajesh,
మన వినయ్, వెంకీ, విక్కీ, అపూర్వ, అమేజింగ్ గైస్, అండ్ ఆల్సో జగన్, మా సుమా, నవీన్, అండ్ అఫ్ కోర్స్ దినేష్. ఏడు వెళ్ళిపోయా దినేష్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సత్యదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో చెప్తారు ఏది నా మీకు నెంబర్ పర్సనల్గా మెసేజ్ పెట్టమని చెప్తాను. థియేటర్ ఓకే, సత్యదేవ్ గారు, ఈ 11 years జర్నీలో మీరు నిజంగా కింగ్ లాగా ఫీల్ అయిన ఫిలిం ఏంటి? ఆ పాత్ర ఏంటి? అదేంటండి, నేను రావ్ బహదూర్ అన్న king మీరు పాత్ర నా అంత చేశారు. డిప్లొమాటిక్ పర్సన్ని ప్రపంచంలో కలిసి ఉండరు. ఈ సినిమా గురించి చెప్తాను నేను. రావ్ బహదూర్ ఆబ్వియస్లీ. అంటే కింగ్ లా ఫీల్ అవడం ఏంటి, కింగేగా ఇందులో. కాదు, ఆ పాత్ర చేస్తున్నప్పుడు మీలో మీరు నిజంగా కింగ్ లాగా ఫీల్ అయిన పాత్ర ఏంటి అంటున్నా. ఈ 11 years జర్నీలో మీరు చేసిన ఇన్ని పాత్రల్లో, ఇన్ని సినిమాల్లో రావ్ బహదూర్ కాకుండా బ్లఫ్ మాస్టర్ ఆడు కాన్ మ్యాన్. కింగ్లో ఫీల్ అవడం ఏం కాదు, బట్ ఆ ఫిల్మ్ నాకు చాలా ఎక్కువ రికగ్నిషన్ తెచ్చింది. బయట కింగ్లో ఫీల్ అయ్యాను, సినిమాలో కాన్ మ్యానే. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్ సత్య గారు, థ్యాంక్ యూ. ఎస్ చెప్పండి. సత్య గారు హాయ్. సార్ హాయ్ సార్. సార్, సినిమా కంటే ముందు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఇంతమంది ఆపరేటర్స్ టీంని చూడలే. ఆ లాస్ట్లో ఆ బాబుకు మైక్ ఇస్తే ఒక ½ an hour అని ఫిక్స్ అయిపోయా. అందరూ మాట్లాడుతున్నారు. ఈవెన్ ఆనందం నుంచి వచ్చిన మాటలు సార్ ఇవన్నీ. ఆవిడని మలయాళీ నుంచి వచ్చారు కదా యాక్ట్రెస్, తక్కువ మాట్లాడతారు. ఆవిడ కూడా మాట్లాడారు. అసలు ఎవరు తగ్గట్లేదు ఏంట్రా అన్నట్టు. తగ్గట్లేదు. ఎనీవేస్, టీజర్ గురించి వస్తే చాలా బాగుందండి. ప్రతి ఫ్రేమ్లోని హార్డ్ వర్క్ కనబడుతుంది, మీ టీంది, మీది కూడా. మీరు అన్నట్టు ఆ 52 Fridaysలో ఐ థింక్ దిస్ ఫ్రైడే ఒక ఫ్రైడే మీదవుతుంది. అండ్ ఆ ఫ్రైడే గురించి ఎక్కువ మాట్లాడుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఒక డైలాగ్ ఉంది కదా, సినిమాలో 2 పాటలు చెప్పాల్సి ఉంటుందని చెప్పి. ఇప్పుడు సత్యదేవ్ గురించి సినిమా తీస్తే ఎన్ని పాటల గురించి చెప్తారు? సత్యదేవ్ గురించి ఇందాక ఒక డైలాగ్ ఉంది కదా, నా గురించి సినిమా అవును, 2 తీస్తే భాగాలుగా 2 పాటలు. తీయాలి. అవును. ఇప్పుడు సత్యదేవ్ గురించి సినిమా తీస్తే ఎన్ని పాటల గురించి తీయాలి? అయ్యో, ఒక 6-7 పాటలు తీయాలి సార్. అది ఒక పాటలో అయ్యేది కాదు, గ్యారంటీ. అంత మసాలా ఉందా? ఫుల్ మసాలా. అసలు బాగా నరేట్ చేస్తాను నేను యాక్చువల్లీ, కాకపోతే కొంచెం టైం దొరకాలంతే. అన్ని పాటలు నెరేట్ చేయాలంటే చాలా పార్ట్స్ తీయాలి. ఓయ్, సో మహాగారు యాక్చువల్లీ ఒక క్యాప్షన్ పెట్టారు ఆయనకి, మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని. ఐ బిలీవ్ ఇదే ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా. ఏంటి, వాట్ ఈస్ ద ఐడియా? రియలీ ఫెల్ట్ ఇట్ అండి. అంటే ఈ సినిమాలో నేను 5 years బ్యాక్ స్క్రిప్ట్ రాసినప్పుడు ఉంది ఆ డైలాగ్. సారీ, మీరు కంప్లీట్ చేయాలా? యా అదే. సో స్క్రిప్ట్లోనే ఉంది, మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని ఒక లైన్ ఉంది. మీరు అందుకే నా టీజర్లో కూడా పెట్టాము ఆ లైన్. జస్ట్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ నేమింగ్ అన్ యాక్టర్ లైక్ దట్ అని కాకుండా, స్క్రిప్ట్లో ఉండింది. ఫిల్మ్ అంతా అయిపోయి వచ్చి చూసుకుంటున్నప్పుడు, ఎప్పుడో ఎడిట్ చేస్తున్నప్పుడు, ఈ చాలా పర్ఫార్మెన్సెస్, వేరియస్ కైండ్స్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఎడిట్ చేస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఈ స్క్రిప్ట్లో ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాం కదా, మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని. బట్ యూనో ఆ క్యారెక్టర్ ప్లే చేసిన సత్య కూడా మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్ అని మనసులో అనిపించింది. అండ్ టీజర్ దీనికి ముందు ఒక ఈవెంట్, ఒక వీడియో పంపిస్తున్నప్పుడు బయటికి ఐ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ యూనో టైటిల్ హిమ్ యాజ్ మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్. ఆల్సో I strongly feel he deserves that title. మహాగారు సార్, యాక్చువల్గా 5.5 years నా ప్రైమ్ లైఫ్ ఇచ్చేసాను అన్నారు. బట్ ఒకే స్క్రిప్ట్ నమ్మి దాని మీద అన్ని ఇయర్స్ పెట్టి చేయడానికి ఏంటి నమ్మకం? అంటే అంత టైం ఎందుకు పట్టింది అసలు? ఫస్ట్ మధ్యలో వేరియస్ అదర్ జాబ్స్ కూడా చేశాను. యాక్టింగ్ చేసా, ప్రొడక్షన్ చేసా. కానీ నేను డైరెక్ట్ చేస్తే నెక్స్ట్ ఈ సినిమాని చేయాలని ఎందుకు అనిపించిందంటే, ఈ స్క్రీన్ ప్లే రాసింది కోవిడ్ ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది. ఆ గ్యాప్లో రాసి ఇది ఎట్లయినా ఈ సినిమా తీయాలని చెప్పేసి మొదలు పెట్టాను అనమాట. October 13th, 2020. ఐ స్టిల్ రిమెంబర్ ఐ ఫినిష్డ్ ద స్క్రిప్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ స్టార్టెడ్ ఇమీడియట్. నేను నెక్స్ట్ డే నుంచే స్టార్ట్ చేశాను. బికాస్ సెకండ్ వేవ్ వస్తుంది అప్పుడే, డెల్టా వేవ్ సంథింగ్ ఏదో, చనిపోతున్నారు చాలామంది అని అన్నారు. అంటే ఇంకొంచెం మాట్లాడితే డ్రామాటిక్గా అనిపిస్తుందేమో, బట్ మీరు డార్క్ కామెడీగా తీసుకోండి. ఈ సినిమా తీయకుండా పొరపాటున డెల్టా వేవ్లో చచ్చిపోతే నేను ఫిల్మ్ మేకర్ అయినందుకు పర్పస్ ఫుల్ఫిల్ అవ్వదు.
ఏమో అని ఒక భయం వచ్చిందనమాట. అట్లాంటి ఒక కథ రాసినప్పుడు వచ్చిన దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. అంటే అదే కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది ఈ సినిమా ఖచ్చితంగా. అంటే ఆ ఫీలింగ్ నాకు వస్తుందంటే ఖచ్చితంగా ఈ ఫిల్మ్ ఆ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుందని ఒక నమ్మకం. అండ్ తర్వాత ఫర్ సమ్ రీజన్ అది అంటే నేను ప్రయత్నించడం మొదలుపెట్టాను. అది ఏనో మీకు తెలిసిందే కదా, ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి కదా. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ అయ్యి ఫైనల్లీ మీ దగ్గరికి వస్తున్నా. అండ్ ఐ ఆల్సో ఫీల్ కంచరపాలెం తర్వాత కంచరపాలెం ఇస్ మై ఫస్ట్ ఒరిజినల్ ఫిల్మ్ అయితే, డెబ్యూ ఫిల్మే కాదు ఒరిజినల్ ఫిల్మ్ కూడా, కాబట్టి ఒరిజినల్ ఫిల్మ్ అయితే దాని తర్వాత నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఐడియా చెప్పినా కూడా చాలా అహెడ్ ఆఫ్ ద టైమ్స్ 5 years అయినా పడుతుంది మినిమం ఇక్కడికి రావాలంటే అని నేను చాలా ఎదుర్కొన్నాను. అందుకనే మరి బతకాలి కదా, సో డబ్బులు కావాలి, అన్నం తిన్న రోజు భోజనం చేయాలి కదా, సో ఒక రీమేక్ చేసి ఉండే. ఇంకా ఆ రీమేక్ దగ్గర నుంచి ఇంకా మీకు తెలిసిందే కదా, చాలా దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్కషన్ అబౌట్ మీ మేకింగ్ రీమేక్ అండ్ అట్లా. కానీ ద రీజన్ ఈజ్ ఏ కథ పట్టుకుని వెళ్ళినా కూడా 5 years అహెడ్ ఆఫ్ ద టైమ్స్ ఉంది అని చెప్పేసి అన్నారు. ఆ మాటలు అన్న వాళ్ళందరి నోట్లో పంచదార పొయ్య అని నేను ఎన్నిసార్లు అనుకున్నాను. ఎందుకంటే 5 ఏళ్ళు పట్టింది ఇంకొక నెక్స్ట్ మై ఒరిజినల్ తీయడానికి. సో వాళ్ళందరూ అంత విజన్ ఉన్న వాళ్ళు అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది. తదాస్తు అని ఉంటారు ఎవరో. యా. అయితే యాక్చువల్గా 3 గంటల సినిమాకి 6 గంటల నరేషన్ ఏంటి నమ్రత గారికి, అంటే ఏం చెప్పారు అంతసేపు? అంటే ఎవ్రీ షార్ట్ హ్యాస్ అ డీటెయిల్ అండి. ఆ డీటెయిల్ తెలియకపోతే యూ కాంట్ అండర్స్టాండ్ టువర్డ్స్ ద ఎండ్. ఇప్పుడు ఫిల్మ్ చూసినప్పుడు లాస్ట్ క్లైమాక్స్ చూసినప్పుడు మనకి సినిమా మొత్తం గుర్తొస్తుంది కదా ఒకసారి. సో అది గుర్తు రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా సినిమాలో వెళ్తున్న ప్రతి ఒక్క విషయం కూడా తెలియాలి. సో దానికి గాను ఆ డీటెయిల్స్ అన్నీ నెరేట్ చేయడానికి అంత టైం పట్టేది అనమాట. సత్యదేవ్ గారు అంటే గత 2 సినిమాల ముందు వరకు కూడా అండర్ రేటెడ్ యాక్టర్ అని పిలిచేవారు. బట్ లాస్ట్ వచ్చిన 2 సినిమాలు మీకు ఆ ముద్రను చెరిపి పక్కన మాడేసినాయి. సో ఈ సినిమా వరకు మీరు మాట్లాడిన ప్రతి మాట చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక కొత్త అద్భుతం అయితే సృష్టిస్తుంది, జస్ట్ నాట్ ఓన్లీ ఫిల్మ్ అని అనిపిస్తుంది. సో దీని గురించి మీకే విన్నప్పుడు కానీ ఫైనల్గా చూసుకున్నప్పుడు కానీ మీకు టైం ఉందా? టైం పెద్దది ఉందండి. లేదండి, అంటే ఇందాక మహా చెప్తున్నట్టు 6 hours దానికి ఆన్సర్ చెప్పాలంటే మహా చెప్పిన కథను మొత్తం ఒక 2.5 hours 2 whatever అందులో కుదించాలంటే నిజంగా చాలా కష్టం. బికాస్ ఎవ్రీ సీన్ స్టార్టింగ్ నుంచి ఎందుకు ఈ సీన్ అనుకున్న ప్రతిసారి మనకి ప్రతిదానికి పే ఆఫ్ ఉంటుంది, ఒక సెటప్ ఉంటుంది, ఒక పే ఆఫ్ ఉంటుంది. ఎవ్రీ సీన్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. అంటే ప్రతి సీన్లో అంత రిచ్నెస్ ఉంటుంది, స్టోరీ ఉంటుంది, అండర్లైన్. అందుకే రైటింగ్ ఇస్ సో టఫ్ ఈ పర్టికులర్ ఫిల్మ్కి. 5 ఏళ్ళు తను పట్టింది. అఫ్కోర్స్ మనందరం దానిపైన కొంచెం ఫన్ చేసుకున్నా కూడా ఎందుకు పట్టింది అనడానికి July 3rd మీకు ఈ సీన్ అందుకు, ఈ సీన్. అండ్ నేను అన్నా కదా ఇందాక రాబోదుర్ విల్ ఈట్ కంచపాలెం, అది నిజంగా నిజం. లైక్ యూ విల్ హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ వైల్ వాచింగ్ ద ఫిల్మ్. సత్యదేవ్ అనురాగ్ గారు, 1 second. అనురాగ్ గారు అంటే చాలామంది కథను విన్నారు అంతకుముందు, బట్ సాహసం చేయలేదో ధైర్యం చేయలేదో పక్కన పెడితే, బట్ మీరు టేకప్ చేశారు. సో వదలకుండా పట్టుబట్టిన విక్రమార్కుడు లేక మొత్తానికి ఈ సినిమాని అంటే వీళ్ళు ఈరోజు ఏదైతే చెప్తున్నారో మీరు ఆ రోజు ఊహించుంటేనే ఇంత పెట్టగలరు, దాని మీద మీ టైం కానీ ఏదైనా ఇన్వెస్ట్ చేయగలరు. సో ఏంటి మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఏంటి? ఎందుకు ఈ కథను టేకప్ చేయాలనుకున్నారు మీరు? అంటే నాకేమనిపించింది అంటే ఎందుకు ఆయన 5 ఏళ్ళు ఆగిండి అనిపించింది. అంటే ఆయన ఎందుకు వేరే వాళ్ళు ఎక్కేలేదు, ఎందుకు ఇన్ని ఇయర్స్ నాకు అంటే సమ్టైమ్స్ రోహిత్ శర్మ షార్ట్స్ చూస్తారు అది ఎట్లుంటుందో, చాలా స్మూత్గా ఉంటాయి. ఇట్లా అంటాడు వెళ్ళిపోతుంది 6. మనం చూసి ఏంద్ర వేరే వాళ్ళు ఏమో కష్టపడి కొడతా ఉంటారు. నాకు అనిపించింది ఇది ఇంత సింపుల్ కదా, దీన్ని ఎందుకు ఓకే చేయలే అంటే ఏంటి అని నేను నా మైండ్లో. సో నాకు ఇట్ వాజ్ అ వెరీ సింపుల్ డెసిషన్ టు మేక్. ఇట్ వాజ్ నెవర్ ఏదో నేను చబ్బా లేపినా మోసిన, ఇది లేదు. ఇంత అద్భుతంగా ఉంది కథ, దీని ఎందుకు ఇన్ని రోజులు ఏంటి అన్న ఫీలింగ్ ఉండే నాకు. ఇట్స్ నాట్ ద అదర్ వే అరౌండ్. ఓకే నో ఐ హ్యావ్ టు హెవీ లిఫ్ట్ ఇట్, నో, ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ డెస్టినీ. అంటే ఈరోజు ఆయనకి 11 years తర్వాత ఎట్లయితే టీజర్ లాంచ్ ఈరోజు డెస్టినీ పడ్డదో, మేబీ ఆ కథ మా దగ్గర రావడం మా డెస్టినీ. సో ఇట్స్ వెరీ ఫార్చునేట్ దట్ వీ కుడ్ గెట్ ఇట్. సత్యదేవ్ గారు, స్మూత్. సత్యదేవ్ గారు హాయ్. మీరు ఇందాక చెప్పారు అంటే ఒక 3 times బౌన్స్ అవ్వాలని. హోల్ ప్రాసెస్లో మీకు మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటి యాజ్ యాక్టర్గా?
రాబోదురుదా మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆనెస్ట్గా నాకు ఐ థింక్ ఆ రోప్స్ది చాలా డిఫికల్ట్ అనిపించింది. ఎవ్రీథింగ్ ఎల్స్ మేకప్ అదంతా కూడా నేను అంటే అది 5-6 hours అదంతా ఉంది, నేను కాదనట్లేదు. ఇట్స్ డిఫికల్ట్ బట్ ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. నేను ఎంజాయ్ చేస్తూనే చేశాను అదంతా కూడా. బికాస్ నాకు ఎవడో ఒకటి ఫస్ట్ టైం నాకు ఒక ఛాన్స్ ఇస్తున్నాడు, దీనికోసమే కదా మనందరం ఉంటాం, దానికి నేను కంప్లైంట్ చేయలేను. దీనికోసమే కదా నేను ఇన్ని రోజులు సినిమాలు చేసింది, ఆ ఛాన్స్ వచ్చింది, అది నాకు కష్టం కాదు. అఫ్కోర్స్ చూసేవాళ్ళు కష్టం డెఫినెట్లీ, బట్ నాకు కాదు. ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్. ఆ రోప్స్ది ఒక సాంగ్ ఉంటుంది సినిమాలో, అది కంప్లీట్లీ వీళ్ళు ఆ రోప్స్లో ఏంటంటే నేను గాల్లో ఉంటాను, వీళ్ళు షార్ట్ పెడతారు, పెట్టేసి గాల్లో ఉండి చేయాల్సిన షార్ట్ నాకు. సో వీళ్ళు షార్ట్ డిస్కస్ చేసుకున్నంతసేపు నేను గాల్లో ఉండాలి ఇలాగా, అరే తొందరగా డిస్కస్ చేయండి రా, దించండి రా. సో అది వాజ్ వెరీ టఫ్. అంటే ద ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ కొంచెం టఫ్ అనిపించింది, బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ నేను ఆడుతూ పాడుతూ చేశాను. మీరు నా ఇంటర్వ్యూలో పేషెన్స్ గురించి చెప్పారు. 100 అడుగులు తవ్వి లాస్ట్ అడుగు తవ్వడానికి నేను వెయిట్ చేస్తాను బంగారం కోసం అని. సో మోస్ట్లీ ఈ ఫ్రైడే మీకు ఆ ఒక్క అడుగు తవ్వి బంగారం దొరకాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ రాజేష్. వెంకట్ గారు, థ్యాంక్ యూ. ఇందాక టీజర్లో ఒక డైలాగ్ ఉంది, అదే కథ చెప్పాల్సి వస్తే 2 భాగాలుగా చెప్పాల్సి వస్తుంది. సో రావ్ బహదూర్ కంక్లూషన్ ఉంటుందా, లేదంటే పార్ట్ 2 కూడా ఉండదు? దిస్ ఈజ్ 1 film అండి. అది సందర్భం, ఆ సందర్భం అలా వర్కౌట్ అయింది. ఆ సందర్భం ఆ డైలాగ్ తీసుకొచ్చింది అని ఇది 1 part ఫిల్మే. యా సో యా మహాన్న వాడు అంత వ్యాస్ట్ కథ అన్నమాట వాడిది, అందుకని అలా అంటాడు. ఆ సందర్భం అలా కుదిరింది. యా మహాన్న ఇందాక సత్యదేవ్ మాట్లాడుతూ RRR, బాహుబలి తర్వాత రావ్ బహదూర్ అని చెప్పేసి హీ మేడ్ ఎ హ్యూజ్ స్టేట్మెంట్. సో ఆ స్టేట్మెంట్కి ఎంతవరకు కాంప్లై ఉన్నారు మీరు? అంటే డ్రామా వైజ్ అండ్ ఎఫర్ట్ వైజ్, ఎవ్రీ క్రాఫ్ట్మెన్షిప్ వైజ్, ఈ అన్ని కొలమానాల్లోనూ ఇది ఖచ్చితంగా మా అందరికీ కూడా ఇట్స్ ఈక్వల్ టు బాహుబలి ఆర్ RRR అండి. సో మేబీ స్కేల్ వైజ్ అలా కాదు, డ్రామా వైజ్ అయితే కనుక ఖచ్చితంగా ఇట్ ఈస్ దేర్. బట్ ఐ విష్ I reach a day, I'll get a day where I can make such wonderful films also. Alanti oka magnum opuses and bigger films, అంత గ్రాండ్ స్కేల్ ఉన్న ఫిల్మ్స్ తీసే అవకాశం కూడా ఏదో ఒక రోజు వస్తుందని నేను కోరుకుంటున్నాను. రాజమౌళి గారు తీస్తున్నటువంటి సినిమాలు, బట్ ఆయన సినిమాలతో పోల్చడం అంటే మా ఇంటెన్సిటీ వైజ్ ఇది అక్కడ నిలబడుతుంది. ఎక్స్పీరియన్స్ వైజ్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ ఇస్ డెఫినెట్లీ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ థియేటర్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అంత ఇంటెన్సిటీ, అంత స్కేల్ ఉన్న ఫిల్మ్ చూసిన ఎక్స్పీరియన్స్తోనే బయటకు వెళ్తారు. అది ఐ కెన్ గివ్ ఇట్. ఆల్సో జస్ట్ ఎ టీజర్ అని చెప్పేసి ఆల్మోస్ట్ 3 minutes కంటెంట్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఉంటుందా? యా ఉంటుంది. సో ట్రైలర్ ఉండదు, కాకపోతే మోర్ దెన్ ఎ టీజర్ ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఎ టీజర్, జస్ట్ ఎ టీజర్, మోర్ దెన్ ఎ టీజర్. సో ఈ సినిమాకి టీజర్స్, ట్రైలర్స్, ఈ సినిమాని టీజర్స్, ట్రైలర్స్లో కుదించడం చాలా కష్టం. అందుకనే మేము వీ డిసైడెడ్ టు ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ అవుటింగ్ వీ వాంటెడ్ టు నేమ్ సంథింగ్ అండ్ దట్ ఐడియా కేమ్ అనమాట. సో థ్యాంక్స్. అంటే తెలుగు సినిమా ఈజ్ నోన్ ఫర్ ఎక్స్పీరియన్స్, అంటే యూనిక్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా కేర్ ఆఫ్ కంచరపాలెంతో ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అట్ 94 year ఏజ్ మన సంగీతం శ్రీనివాస గారు కూడా ఈరోజు సంగీతం అనే సినిమా రిలీజ్ అయింది. యూనిక్ ఎక్స్పీరియన్స్, అది కూడా ఒక మ్యూజికల్గా కానీ. సో వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రావ్ బహదూర్ గివ్స్ టు ది ఆడియన్స్? అంటే కొంత ఆడియన్స్ కూడా ఏంటంటే చాలా కొత్త కోరుకుంటున్నారు ఏ ఎక్స్పీరియన్స్లో కూడా. సో వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ రావ్ బహదూర్ గివ్స్ ఫర్ ఆడియన్స్? సార్ థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ సంగీతం. పక్కన ఇట్లా వస్తుంటే అక్కడ పాటలు వినిపిస్తున్నాయి, ఒక డోర్ ఓపెన్ అవుతాయి. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ సంగీతం శ్రీనివాస్ సార్ ఫిల్మ్ రిలీజ్ టుడే at the age of 94, and I really wish ఆ రోజు దాకా నాకు నేను కాళ్ళు చేతులు బేసిక్లీ ఆ ఏజ్ దాకా కూడా ఐ షుడ్ బీ స్ట్రాంగ్ ఇనఫ్ టు మేక్ ఫిల్మ్స్ అని నేను కూడా కోరుకుంటున్నాను. అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ వస్తే కనుక ఎప్పుడైనా ఒక శ్రీహరి గారి డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, జరుంటే చచ్చిపోతుండ్రు. సో అమ్మ జరుంటే చచ్చిపోతుండేరా. సో ఇట్స్ లైక్
ఆల్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా ఎవరైనా చనిపోయినప్పుడు లాస్ట్ 7 minutes మొత్తం రిప్లై అవుతుంది అని అంటారు కదా, అలాగా మీరు థియేటర్లోకి వచ్చినప్పుడు ఒక రావు బహదూర్ అనేవాడి లైఫ్ని 2.5 hours యూనో ఆ రీప్లే అనమాట. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ బయోపిక్ ఆఫ్ క్యారెక్టర్ కాల్డ్ రావు బహదూర్. సో ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్. అది నా ఉద్దేశం. జరుంటే చచ్చిపోతానంటే. వెంకటేష్ మహా. ఎస్, హాయ్. హాయ్, కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. నాకు డౌట్ ఏంటంటే, నార్మల్గా ఇలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్స్ పూర్తిగా గడ్డాలు పెంచి బాడీ షేప్ అవుట్లు అయిపోయి పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేస్తారు. అంటే వాళ్ళ సినిమా ఏమైపోద్దేమోనని భయంతో. మీరేంటండి మ్యాన్లీగా రెడీ అయ్యి ఒక హీరోకి కాంపిటేటివ్గా వచ్చి కొంచెం లుక్స్ కూడా ప్రీవియస్గా పోలిస్తే కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా మంచిగా కనిపిస్తున్నారు. దాని వెనకతల రీజన్ ఏంటి? రావు బహదూర్ ఏమైనా మార్చిందా మిమ్మల్ని? ఈజ్ అన్ యాక్టర్ ఆల్సో కదా. అదే Yeah, I'm an actor also, director also. Just to put it in simple words, I'm touched by light in the last 1-2 years. I'm touched by light. There is something called Kantidhara in this song. Kantidharalo Kantidhara అని వస్తుంది కదా. So I'm just touched by light. Yeah. ఓకే, అంటే ఈ సినిమాకి గుమ్మడికాయకి ఏమైనా సంబంధం ఉందా? చాలా సంబంధం ఉంది. ఏంటండి అది? అంటే చాలా యూనిక్ ఉంది. ఈవెంట్లో కూడా చాలా గుమ్మడికాయలు పెట్టారు. ఏంటి దాని వెనకతల రీజన్ ఏంటి? ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు గుమ్మడికాయలు? మీరు ఎప్పుడైనా గుమ్మడికాయ పులుసు తిన్నారా? మై ఫేవరెట్ టూ. సో ఈ కథ రాస్తున్నప్పుడు మా అమ్మ గుమ్మడికాయ పులుసు వండింది. సో ఇదేదో బాగుంది అని గుమ్మడి వద్దులే, ఏం చెప్పినా కూడా రివీల్ అయిపోతుంది. దట్స్ టీజర్లో అదే ఇప్పుడు మీరు ప్లే చేసిన దాంట్లో కూడా గుమ్మడికాయ ఒక సీన్లో వచ్చెళ్ళింది. సో ఏంటి ఎలాంటి ఇది కూడా ఒక రోల్ ప్లే? గుమ్మడికాయకి కూడా ఒక క్యారెక్టర్, అదొక క్యారెక్టర్ అనమాట. ఓకే సార్, చెప్పండి సార్. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ద ఫిల్మ్ హ్యాస్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్. అంటే ఊరికే ఏది ప్లేస్మెంట్ చేయలేదు. సాలిడ్గా యూ హ్యావ్ రీజన్స్. అండ్ ఇంకా తిరిగి ఆలోచించినప్పుడు మనం ట్విట్టర్లో కొన్ని థియరీలు పెడుతుంటారు కొంతమంది, మామూలు కొన్ని సినిమాల గురించి చూడగానే అమ్మ అని అనుకుంటాం కదా, అలాంటివి అట్లా మనోడు అట్లా చల్లింది ఇట్లా సినిమా మొత్తం. ఓకే, సత్యం. కింగ్డమ్ తర్వాత పక్కన కూర్చున్నారు, ఇద్దరు చిలిపి క్వశ్చన్లు వేస్తుంటారు ఇలాగా. కింగ్డమ్ తర్వాత చాలా మిస్ అయ్యాము. ఇది మేకింగ్ వీడియోస్ నుంచి చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది మాకు. నా డౌట్ ఏంటంటే, ఈ సినిమాలో హీరో మీరా, రావు బహదూరా? పెళ్లి కొడుకు నేనే, షర్ట్ మాత్రం సో ఎలా అనిపించింది అన్న ఎక్స్పీరియన్స్? అండ్ మీరు చేసిన సినిమా ప్రీవియస్గా ఒక ఇంటర్వ్యూలో చూసా, RRRలో చేశారు, ఇలా కట్ అయిపోయింది అన్నారు. సో అంతకంటే మంచి రోల్ అనిపిస్తుంది మాకు. సో మీరు ఎలా అనుకుంటున్నారు అండ్ ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ సినిమాతో? ఈ ప్రతిదానికి లాస్ట్లో ఈ సభ్య సమాజానికి ఏం చెప్దాం అనుకుంటున్నారని ఒకటి యాడ్ చేస్తున్నాడు మనడు. ఓకే, ఒకటి ఏంటంటే, నాకు మహాతో ఎలా ఉంటాయంటే మా ఇద్దరు డిస్కషన్స్. మహా ఆఫీస్లోకి నేను ఎంటర్ పెట్టినప్పుడు, ఓకే మహా స్టోరీ ఓకే, డేట్స్ ఏంటో చెప్పు. స్టోరీ నరేషన్ పిలిచినప్పుడు నా అప్రోచ్ అలా ఉంటుంది మహా విషయంలో. ఎందుకంటే తను ఏది ఊరికే చేయడు, ఊరి కోసం చేస్తాడు అన్నట్టు. ఏదో అంటే ఎవ్రీ డీటెయిలింగ్ ఇది చెప్తున్నాడంటే దీని పే ఆఫ్ ఎక్కడ వస్తుంది, ఎందుకు ఇది చెప్తున్నాడు. ఇందాక తను అన్నట్టు ఆ పంప్కిన్కి ఒక రీజన్ ఉంటుంది, ఆడ కాస్ట్యూమ్కి, లేకపోతే వాడు వేసుకున్న ఎవ్రీథింగ్. సో ఇవన్నీ నేను మహాతో కూర్చొని యూనో ఇందాక తను అన్నట్టు 6 గంటలు వేస్ట్ చేసే బదులు ఒక 10 నిమిషాల్లో ఏంటి బాస్, ఏంటి మ్యాటర్, డేట్స్ ఎప్పుడు చెప్పు అని చెప్పి వెళ్ళి డిన్నర్ చేసి వచ్చేస్తాం. సో దట్స్ హౌ నేను మహా సినిమాని అప్రోచ్ అయ్యేది. అండ్ నేను మళ్ళీ సినిమాని నేను ఇందా నుంచి సినిమా గురించి చాలా ఎక్కువ చెప్పాను, బట్ ఐ ఫీల్ ఈ సినిమా గురించి టైమ్లెస్ క్లాసిక్ ఇది, అది మాత్రం కన్ఫర్మ్. మనరాగా అన్నట్టు థీరీస్ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. రావు బహదూర్ ఇందాక తను అడిగాడు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పారని. అయ్యో, నాకైతే ఆ కాన్ఫిడెన్స్ 100% ఉంది. అండ్ థ్యాంక్ యూ, ప్లీజ్ టు వాచ్. ఓకే, యాక్షన్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయండి ఈ సినిమాలో? యాక్షన్ అసలు అంటే నోటింది యాక్టింగ్ అదిరిపోయింది, చాలా బాగా చేస్తాను. అదే నా అదురు యాక్టింగ్ కాదు, ఫైట్సా అదే. ఇప్పుడు ఇది అయిపోయాక మన ఇద్దరికి ఉంటుంది యాక్షన్ సీక్వెన్స్. నాకు తెలుసు. హీరోయిన్ గోపాల్, హీరోయిన్
వెల్కమ్ టు టాలీవుడ్ అండి. Thank you so much. సో స్పెషాలిటీ కదా. వాట్ మేడ్ యూ చూస్ దిస్ క్యారెక్టర్ ఇన్ రావ్ బహదూర్ అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ వెంకటేష్ మహా గారు, సత్యదేవ్ గారు అండ్ ప్రొడ్యూసర్స్? മലയാളത്തിൽ പറയട്ടെ. ఏదో പറയാൻ మలయాళంలో చెప్పచ్చా అని అడిగింది. అర్థం మలయాళం సినిమాలు చూస్తాం. So the first reason why I chose Rao Bahadur is I'm a fan of Care of Kanjarapalam. There are a lot of people in Kerala, I don't know if you believe it or not, there are a lot of people in Kerala who loves Care of Kanjarapalam. And you know one thing, that film was remade. Kada Innu Vere, it's titled, but still Care of Kanjarapalam is the classic film forever. It can't be remade. Like if it is remade also, the classic will always remain as Care of Kanjarapalam. So that is the first reason why I took this film, Rao Bahadur. And yeah, Renuka is a character that I have never done before in my film career, which has a lot of layers in it. And I'm very thankful that I got such a beautiful opportunity to work with Venkatesh Mahagaru, and also, as I always said, Satyadev Garu, who's a versatile and self-made actor who we all love. So, yeah. శరత్ గారు, Thank you so much. బేసిక్గా శరత్ గారు సార్ చెప్పండి సార్. ఇంతకుముందు మీరు ఆల్రెడీ మేజర్ చేసినప్పుడు కూడా జిఎంబితో అప్పుడు అసోసియేట్ అయ్యారు, బట్ మీరే చేశారు ఇప్పుడు మళ్ళీ. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం చాలా పేర్లు కనపడుతున్నాయి బ్యానర్స్. సో ఏంటి అంటే ఇది అప్పుడు కూడా మాకు సోనీ వాళ్ళందరూ ఉండే సార్. దీనిలో గోపాలకృష్ణ గారు ఫస్ట్ వచ్చారు, కానీ సినిమా అయ్యే కొద్దీ దాని స్కేల్ చాలా పెరిగింది. ఫిలిం డిమాండెడ్ అ లాట్ ఫ్రమ్ అస్. మేము అనుకున్న బడ్జెట్ కూడా చాలా చాలా ఎక్కువైంది. సో వీ నీడెడ్ మోర్ క్యాష్. సో అందుకు వీ వెంట్ అండ్ రీచ్డ్ అవుట్ టు బెటర్ ఇన్వెస్ట్ అండ్ గాట్ అ న్యూ పార్ట్నర్. అండ్ అంటే దిస్ అ వెరీ బిగ్ ఫిలిం. అండ్ మీరు చూసినప్పుడు అది అర్థమవుతుంది. ఈచ్ షాట్, ఈచ్ స్కేల్, ద నెంబర్ ఆఫ్ సెట్స్ వీ హ్యావ్ ఎరెక్టెడ్, వీ షాట్ ఫర్ ఓవర్ 100 days. సో యా, బికాస్ యాజ్ ద ప్రాజెక్ట్ వెంట్ ఆన్ మేము అనుకున్న బడ్జెట్ కానీ చాలా ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఐ హ్యాడ్ టు బ్రింగ్ ఇన్ న్యూ. నమ్రత గారి సపోర్ట్ ఎలా ఉండింది మరి? అంటే బ్యాకింగ్ ద ప్రాజెక్ట్ అంటే ప్రెజెంట్స్ వాళ్ళు ఉన్నారు కదా కంప్లీట్లీ. అంటే ఒక ప్రెజెంటర్గా ఏమేం చేయాలో దే డూ ఎవ్రీథింగ్. అంటే నేను అనురాగ్ వీ విల్ బీ ఆల్వేస్ బీ కేర్ఫుల్ టు నాట్ ఆస్క్ టూ మచ్ ఫ్రమ్ దెమ్. అంటే మా బిలీఫ్ ఎప్పుడు మనం ఏమని చేయగలిగితే చేయాలి, బట్ ఎక్కువ అడగద్దు అని. సో ఎంతవరకు వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ సపోర్ట్ మాకు అవసరమో అంతవరకు తీసుకుంటాం. ఇప్పుడు కూడా మహేష్ సార్కి సినిమా చూపిస్తాము నెక్స్ట్. అంటే మేమేం బిలీవ్ చేస్తామంటే మహేష్ సార్ లాంటి వాళ్ళు, నమ్రత గారు లాంటి వాళ్ళ స్టేచర్ ఎంత పెద్దది అండ్ మేము ఎంత రెస్పెక్ట్ చేస్తామంటే దే షుడ్ సే దట్. సినిమా చూపించి ఐ విల్ టెల్, ఇప్పుడు చెప్పండి మీరు ఏం చేస్తారు. అంతేగాని ఐ డోంట్ వాంట్ టు గో టు దెమ్ అండ్ సే ఇది చేయండి, ఇది చేయండి, నాకు పలానా ఈవెంట్కి రండి, లేతే ఇది చేయండి అని. ఐ ఫీల్ వీ హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్ అండ్ ఐ బిలీవ్ దట్ దేర్ ప్రెజెన్స్ ఇస్ విత్ అస్. అండ్ ఫోన్లలో అది టచ్ అనే ఉంటారు. అండ్ వెన్ ఎవర్ ద టైమ్ ఇస్ రైట్, ఆబ్వియస్లీ దే విల్ స్టెప్ అవుట్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ జస్ట్ వాంట్ టు యాడ్ టు దట్. మీరు ఆస్కర్ ఫిల్మ్స్ అవి చూస్తే మన ప్రొడ్యూసర్స్ లిస్ట్ చూస్తే కనుక 8, 10, ఒక్కోసారి 15 ప్రొడ్యూసర్స్ పేర్లు కూడా ఉంటాయి వికీపీడియాలో. బికాజ్ అంతటి అంబిషియస్ విజన్ ఉన్నప్పుడు ఐ థింక్ ఇట్ నీడ్స్ సచ్ యునో those many minds, brains to believe it and come forward to back the project. I think that is also one of the reasons, because of the vision, the big the scale of the film, the vision of the film. అంతమంది రావాల్సి వచ్చింది. గోపాలకృష్ణ రెడ్డి గారు, మీరు ఎంచుకున్న సినిమాలు చూస్తే తర్వాత ఏమో ఏ చూసినా కూడా అంటే జనరల్గా ఉండవు ఏది కూడా. సో మరి మీరేమో చాలా సింపుల్గా ఉంటారు చూడడానికి. అంటే వినగానే అర్థం అవుతాయా, లేదంటే ఏదైనా డిఫరెంట్గా ఉందని చేద్దామని ఏంటి మీ అంబిషన్ ఏంటి? ఇలాంటి ఫిల్మ్స్తో ఎందుకు అసోసియేట్ అవుతుంటారు ఎక్కువ? మీరు చేసింది ఏది కూడా రెగ్యులర్గా ఉండదు. శ్రీ చిదంబరం కానీ, ఇది కానీ, కానీ. నేను ఫస్ట్ అది ఇప్పుడు కాక ఇంకప్పుడైనా ఒక స్టోరీ చేశానండి, అది కరోనా టైంలో. అప్పుడు సరిగ్గా దాన్ని చేయలేకపోయాం, అది అయిపోయి ఓటీటీ అయితే చేసాం. తర్వాత యశోద వచ్చింది, యశోద మూవీ, శివలంక కృష్ణప్రసాద్ గారు వస్తే అది నొప్పులతో పడుతుంది, అది ఎవరికి సరైన నాదుడు లేడు దానికి. అందరూ పెద్దవాళ్ళు అందరూ చూశారు, వాళ్ళ కథ అన్నారు, ఎవరికి నచ్చలేదు. నేను విన్నాను, వాళ్ళ తమిళ డైరెక్టర్ వాళ్ళు చెప్పింది నాకు అర్థమై కొద్దిగా అర్థమైంది, ఏదో మొత్తం మీద విన్నా. నేను మెయిన్ పాయింట్ పట్టుకుంటానండి. అంటే
పట్టుకుంటాం అంటే నాకు అది నచ్చుద్ది. అంటే నా అభిప్రాయం, అది ప్రేక్షకుడికి నచ్చుద్దా లేదా అన్నదే కమర్షియల్గా తర్వాత ఆలోచిస్తాను. తీసేవాడిని బట్టే కమర్షియాలిటీలోకి వెళ్తుంది. యశోద చాలా బాగా చేస్తాం. తర్వాత కా సినిమా కూడా డైరెక్టర్లు చాలామందికి ప్రొడ్యూస్ తిరిగారు, ఆ బడ్జెట్ మ్యాచ్ అవ్వలేదు వాళ్ళకి. నేను చాలా ధైర్యం చేస్తాను ఆ సినిమాకి అయితే. నేను ఆర్థికంగా అయితే ఏం కాదు కానీ సినిమా పర్వాలేదు. ఓన్లీ ఆ కథను బట్టే. ఎవరు పెర్ఫార్మెన్స్ గురించి అసలు మాట్లాడలేదు ఎవరు. కథలో పాయింట్ లాస్ట్ ఆ పావు గంట దాంతో ఆ సినిమా ఒడ్డున పడేది. తర్వాత చిదంబరం కొత్త వాళ్ళని మనం చేసే పనిలో మన డబ్బు సేఫ్గా ఉంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని ఒక కాన్సెప్ట్, ఒక మంచి ఉద్దేశం ఒకటి ఉంది. అలా చేస్తుంటే అప్పుడు ఈ రావు బహదూర్ వచ్చిన తర్వాత ఇది నేను నాకు ఎక్కువ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు చేసుకుంటారు మనకెందుకులే, మనం వేరే చూసుకుందాం నేను అనుకున్నా. అనుకుంటే ఈ రానా గారని ఒక ఆయన ఉన్నారు మనకు, ఆయన ఫస్ట్ ఆయన ఫోన్ చేసి మా అబ్బాయికి చెప్పారు మొత్తం మీద ఇది ఏదో అంటే సరే నేనే సొంతంగా చేసుకుందాం సినిమా ఇదని అనుకున్నా యాక్చువల్గా ఇది విన్న తర్వాత. కాకపోతే వీళ్ళందరూ ఆల్రెడీ అప్పటికి కమిట్ అయిపోయి ఉన్నారు. మహా వెంకటేష్ గారు అన్నారు ఇంకా వీళ్ళందరితో ఉండవలసిందని, మీరు ఈ పడవ మీరు కెప్టెన్ కింద ఉండాలి, మిగతా వాళ్ళందరూ వెనకాల ఉంటారా, మీరు సింహభాగం మీరు ఉండాలన్నారు. సరే అని చెప్పి అంటే ఇప్పుడు ఇక్కడండి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీయటం వేరు, తక్కువలో ఎక్కువ సినిమా చూపించడం వేరు. అంటే ఫైనాన్స్ డిసిప్లిన్ అన్నది వీళ్ళలో ఎక్కువ కనబడద్దు. ఎందుకంటే మా కేర్ ఆఫ్ కంచరపాలెంలో ఆ డిసిప్లిన్ అలా కొంచెం డైరెక్టర్లో కొంచెం క్వాలిటీ చూసి నేను ముందుకు వెళ్తాను. అలాగే వెళ్ళానండి అది. అలాగే వెళ్తాం. నాకు ఇప్పుడు కదా హ్యాపీగానే ఉన్నాను నేను. ప్రస్తుతం అయితే నేను చేసినవి బ్రేక్ ఈవెన్ అవుతూనే వస్తున్నాయి. ఇంకా తర్వాత ఇంకో 2 సినిమాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం, దీని వెనకాల వచ్చేస్తాయి. అలా కొన్నేమో కొలాబరేషను, కొన్నేమో ఓన్గా ఎవరో ఒకళ్ళు ఏదో ప్రత్యేకత వస్తుంటాను. అదే కొన్ని 100 మంది కథలు చెప్తున్నారు, వింటున్నాను నేను. అందరూ చాలా అద్భుతంగా చెప్తున్నారు. కానీ అది చెప్పటం వేరు, అక్కడ ఆ హీరోయిన్ సెట్ చేయటం, తెర మీద తీసుకొత్తంలో చాలా ఉంటుందండి. కథ అందరూ ఎవరో అద్భుతంగా చెప్తారు, మనకు మెప్పింతారు, అన్నీ బాగానే ఉంటుంది. వరసెట్ మనం తీసి ఏమన్నా బాబు మీరు తీసిమా మంచి సినిమా తీసి చూడండి అని నేను అడగకూడదు. ఉండికి వెళ్ళదు ఏదో మంచిదే చేస్తారు వీళ్ళు చూడాలన్న ఫీలింగ్ తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. అలాగే నాకు అలా ఒకటి మంచి టీం తగులుతుంది. ఓకే, సో ఐఎమ్ హ్యాపీ. గోపాలకృష్ణ గారు సార్, సో అంటే మీరు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు ఇందాక, అండ్ మీరు చేసే సినిమాలు కూడా అంతే కాన్ఫిడెన్స్ తోటి ఉంటాయి. సో ఈ సినిమా కంటే సార్ మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే థియేటర్కి ఆడియన్స్, రిపీట్ ఆడియన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒకసారి వచ్చి ప్రైజింగ్ చూసి రెండోసారి వెళ్ళాలన్న టికెట్ ప్రైజెస్ తోటి అవుతున్నారు. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఈ సినిమాకి టికెట్ ప్రైజెస్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? టికెట్ ప్రైస్ ఇంకేం అనుకోలేదు ప్రస్తుతం. ఇప్పుడు జస్ట్ మేము ఇప్పుడు వేళ టీజర్ రిలీజ్ అయ్యేదాకా ఏం అనుకోలేదు అసలు. సడన్గా ఇది నేనే అనుకున్నాం, ఇంకా అక్కడ వరకే ఆలోచించుకోలేదు. ఏమన్నా అందరూ పెంచుదామా? సత్యదేవ్ గారు సార్, మీరు సత్యదేవ్ గారు సినిమా చేస్తున్నారంటే ఇండివిజువల్గా దెర్ విల్ బి సోషల్ మెసేజ్, అంటే ఖచ్చితంగా ఏదో ఒక మెసేజ్ అయితే మీరు నుంచి వస్తుంది అనేది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ సినిమా కంప్లీట్ వీఆర్ ఫీలింగ్ లైక్ ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాంగ్ విత్ దట్ ఏమన్నా మెసేజ్ త్రూ దీని ద్వారా కూడా వెళ్తున్నారా? ఏ మెసేజ్ అసలు మెసేజ్ ఇవ్వాలని ఈ సినిమా చేయలేదు. మేబీ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఆ కంటెంట్ వైజ్ అది అలా అయి ఉండొచ్చు, కానీ బట్ మెసేజ్ ఇవ్వాలి. మనం ఉన్నది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎంటర్టైన్ చేయాలనుకుంటాం కదా, మెసేజ్ కాదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ ఎంటర్టైన్మెంట్లో ప్యాకేజ్ ఒక మెసేజ్ వస్తే గ్రేట్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ మందంతా అరే మీరు ఎంజాయ్ చేసి యూనో ఇఫ్ యూ గెట్ ఎంటర్టైన్, అదే బిగ్గెస్ట్ సక్సెస్. దట్స్ వాట్ ఐ ఫీల్. వెంకటేష్ గారు, అంటే మామూలుగా మీ సినిమాల్లో ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. అండ్ రావ్ బహదూర్లో చూస్తే కొన్ని సీన్స్లో హీరోయిన్ ఎక్కువగా బుక్స్ పట్టుకుంటుంది, ముఖ్యంగా అరుణ అని చెప్పేసి చలం గారు నవలు చదువుతుంది. ఆ బుక్లో చూస్తే స్త్రీ యొక్క స్వేచ్ఛ గురించి ఎక్కువగా ఆయన చేస్తూ ఉంటారు. బట్ ఈ సినిమాలో హీరోయిన్ కొంచెం అలాంటి క్యారెక్టరే ప్లే చేస్తుందా? సో మీరు ఎలా డిజైన్ చేశారు? యా, దట్స్ అ వెరీ గుడ్ అబ్జర్వేషన్. సో ఈ క్యారెక్టర్ గురించి దీపాకి చెప్తున్నప్పుడు కూడా మాట, పేట్రియార్కల్ వరల్డ్లో అంటే పురుష ఆధిక్య సమాజంలో విమెన్ తప్పు చేసినా కూడా నేను తప్పు చేశానని, తప్పు జరిగింది నా వైపు నుంచి అని చెప్పే అవకాశం కూడా లేదు. తెలుసుకున్న జరిగింది తప్పు నా వల్ల అని తెలుసుకున్నా చెప్పే అవకాశం లేదు. ఎందుకంటే చెప్తే ఇద్దరు కొడతారు, లేదంటే వినరు.
సో సమ్వేర్ అక్కడెక్కడో ఈ పాత్ర బిగిన్ అయింది, ఈ పాత్ర రాయటం మొదలైంది. సో చెప్పటానికి తప్పు జరిగింది నా వైపు నుంచి అని చెప్పడానికి ఉన్నా కూడా, చెప్పటానికి సిద్ధంగా ఉన్నా కూడా, ఆర్ తప్పు జరిగిందనో ఇంకేదైనా సరే ఆమెకు సంబంధించిన విషయం ఏదైనా బయట బాహాటంగా ఎవరికైనా చెప్పాలి అన్నా కూడా ఆ స్వేచ్ఛ లేదు. సో అది తప్పైనా కూడా. సో అక్కడెక్కడో మొదలైంది, కానీ ఇట్ ఫ్లరిష్డ్ ఇన్ టు అన్ అదర్, లైక్ ఇంకా బిగ్గర్ క్యారెక్టర్ అయింది. సో నేను నా సినిమాల్లో అని అనద్దు, ఎందుకంటే ఐ రియలీ డోంట్ వాంట్ దిస్ టు బీ ఎ లేబుల్ టు మీ, బికాజ్ ఐ వాంట్ ఇట్ టు బీ జనరల్ థింగ్ ఇన్ ఫిల్మ్స్. నా సినిమాల్లో అనద్దు, ఇది అన్ని సినిమాల్లోనూ అలాగే ఉండాలి అనేది నా కోరిక. సత్యదేవ్ గారు, అంటే మామూలుగానే మీ పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది, బట్ ఈ రాహు బహదూర్ విషయానికి వచ్చేసరికి హీరోయిన్ అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ముఖ్యంగా మీ పర్ఫార్మెన్స్ గురించి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి సపరేట్గా చెప్తున్నారు. సో దీనివల్ల ఆ సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, ఆల్రెడీ పెరిగాయి. బట్ దీన్ని ఎలా చూస్తారు మీరు? ఎలా చూడటం అంటే ఇప్పుడు అడగకపోతే నేను తర్వాత నేను ఏం అడగలేదని నేను అడుగుతాను అన్నట్టు అడిగినట్టు ఉంది ఇది. ఆబ్వియస్లీ వాళ్ళందరూ అంత హ్యాపీగా, అంత ఓపెన్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారంటే అంతకంటే హ్యాపీనెస్ ఏమి ఉండదు. అంటే ఒకటి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అని ఒకటి ఉంటుంది. ఆపరేషన్ సక్సెస్ ఏంటంటే పేషెంట్ లేడు. అలా అంటే కొన్నిసార్లు ఏంటంటే పర్ఫార్మెన్స్ ప్రతి సినిమాలో నేను చేస్తూనే ఉంటాను. ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు పర్ఫామ్, క్యారెక్టర్ ఏది కావాలంటే అది. బట్ సినిమా ఆడినప్పుడే కదా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఈ రోజున నాకు నా పర్ఫార్మెన్స్ నువ్వు బాగా చేస్తావు అదంతా నాకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చినా, July 3rd మీరు అందరూ సినిమాని హిట్ చేస్తే నాకు అది కిక్ ఇస్తుంది. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ, వీళ్ళందరూ నా పర్ఫార్మెన్స్కి ఎంత రేపు ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు బాస్ థ్యాంక్ యూ, వీఆర్ సేఫ్ అండ్ వీఆర్ హ్యాపీ అన్నప్పుడు దట్ గివ్స్ మోర్ కిక్. అది కన్ఫర్మ్, నో డౌట్. మేమందరం నేను మహా ఈ సినిమా చేసినప్పుడే మేము హ్యాపీ. బట్ ఇప్పుడు రిజల్ట్ వెయిటింగ్ కాబట్టి అది ఐఎమ్ లైక్ July 3rd రోజు హ్యాపీగా 12 గంటలకి కేక్ కట్ చేసి గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటాం. సత్యదేవ్ గారు, హలో అండి. హాయ్ అండి. లాస్ట్ క్వశ్చనే. నెక్స్ట్ అబ్జెషన్ సినిమా ఉందండి ఇందులో. ఓకే, ఇప్పటి వరకు రిలీజ్ అయిన కాంటెంట్కి మంచి పేరు వచ్చింది. బట్ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు అన్నారు, సో మేకప్ కావచ్చు, కాస్ట్యూమ్ కావచ్చు, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్ అన్నారు. బట్ వేరే క్యారెక్టరైజేషన్స్ ఏమైనా చూస్తే కాస్ట్యూమ్స్ వాజ్ వెరీ కంఫర్ట్గా ఉంటాయి. బట్ అబిట్ అంటే లైక్ చూసుకుంటే ఈ కాస్ట్యూమ్ మాకు చూడడానికే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది. లైక్ మీరు వేసుకున్నారు, చాలాసేపు ఉండాల్సి వచ్చింది. అండ్ ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఆ మైండ్లోనే ఉండేవాడిని అని చెప్పేవారు. సో లైక్ ఎలా మేనేజ్ చేసేవారు? లైక్ మీరు ఇప్పటివరకు అయితే ఏ క్యారెక్టర్ చేసినా షూట్ వరకు ఉంటుంది, వన్స్ ప్యాకప్ అయిపోతుంది, ఐఎమ్ నార్మల్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు కదా. సో ఈ క్యారెక్టరేషన్ని, బహదూర్ క్యారెక్టరేషన్ని ఎంతవరకు చేశారు? అండ్ షూట్ అయిపోయిన తర్వాత ఎప్పుడు దాని నుంచి బయటకు వచ్చారు? అంటే ఒక సామెత ఉంటుంది, ఎంత ఎత్తు ఎక్కితే అంత దూరం పడతావరా అంటారు. సో ఇదేంటంటే ఆ ఎత్తు ఎక్కడానికి ఆబ్వియస్లీ శ్రమ పడాలి, కొంచెం అక్కడి నుంచి జంప్ చేస్తే దూరం పడతాం కాబట్టి ఆ దూరం పడడం కోసం ఇదంతా ఈ ప్రయత్నాలన్నీ. మీరు అడిగిన దానికి ఒక అంటే కష్టం కాదు. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఈ ప్రొఫెషన్లో, లేకపోతే ఈ సినిమాకి గాను నాకు ఐఎమ్ లక్కీ, నాకు అంత కష్టపడే ఛాన్స్ దొరికిందని. అంటే బాగా ఇబ్బంది పడ్డం కాదు కానీ, బట్ అది ఇబ్బందే. ఎందుకంటే 48 డిగ్రీలో ఎంతో ఒరిస్సాలో చేస్తున్నాం. అక్కడ భయంకరమైన ఎండలు, మామూలు ఎండలు కాదు, ఇలా ఆమ్లెట్ వేసుకొని తినేస్తుంటారు రోడ్డు మీద, అలా ఉంటుంది. సో అక్కడ ఈ కాస్ట్యూమ్ తర్వాత ఈ మేకప్ అదంతా కొంచెం లైట్గా అనిపించింది కానీ, బట్ ఎవ్రీథింగ్ క్యారెక్టర్ వైజ్ అంతే కదా. ఎక్కువ కష్టపడితే ఎక్కువ ఫలితం వస్తుంది, అంతే. ఆ స్పేస్లో చూస్తాను నేను. యాక్చువల్లీ సారీ టు యాడ్, అంతా దీంట్లో అంటే ఇందాక మీరు ఎవరో ఏది కష్టంగా అనిపించింది అనేది అంటే రోప్ వర్క్ అని అన్నారు కదా.
అంత ఎండాకాలం 48-50 degrees అంత అసలు ఆ బట్టలు అంటే నేను కనపడ్డా కదా ఆల్రెడీ టీజర్లో. సో అలాంటి బట్టలు నేను కూడా వేసుకుని ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాను. అది చేస్తున్న 3 రోజులు నాకు అర్థమైంది 65 రోజులు ఈయన ఏం పడ్డాడు అనేది. సో ఆ రోప్ వర్క్ అప్పుడు మాత్రమే ఒక చిన్న, అది కూడా టూ మచ్ గాల్లో ఉంచేసరికి ఒక చిన్న అరుపు వచ్చింది. కానీ మిగతా మిగతా ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా హీ డిడ్ంట్ సే a single word అనమాట. లైక్ హీ వాజ్ ఆల్వేస్ ఇన్ ద క్యారెక్టర్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అండి. Thank you so much to all the media. See you all theaters from July 3rd today. Our PR was Vamshi Shekhar, event by UV Media, Shravanti Chokkarapu signing off for today. Thank you.